ఎపిసోడ్ 81 ఇంటర్నెట్ వార్. ఇంటర్వ్యూలో చివరిగా మిగిలిన వాళ్లందరికీ కాంట్రాక్ట్ పేపర్స్నిచ్చి క్లియర్గా చదువుకొని సైన్ చేయమని చెప్తాడు భరత్. దాంతో వాళ్లంతా అగ్రిమెంట్ పేపర్ చదువుతూ అందులో ఉన్న కండిషన్స్ చూసి షాక్ అయ్యారు. ఆ కాంట్రాక్ట్లోని ఫార్మాట్ మిగతా కంపెనీల్లాగే ఉన్న కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా అన్ని ఎంటర్టైన్మెంట్ కంపెనీలు ఆర్టిస్టులతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ చేయించుకొని దాదాపు 3 నుండి 10 ఏళ్ల వరకు అక్కడే ఉండేలా సైన్ తీసుకుంటాయి. దీనివల్ల ఆ కంపెనీ తరపున ట్రైనింగ్ తీసుకున్న ఆర్టిస్టులందరికీ వర్క్ విషయాల్లో బెనిఫిట్ ఉంటుంది. కాని భరత్ ఇచ్చిన కాంట్రాక్ట్లో కేవలం ఒకే సంవత్సరం మాత్రమే డీల్ ప్లాన్ చేశాడు. అలాగే బేసిక్ శాలరీ కూడా చాలా తక్కువగా ఉంది. సాంగ్ సేల్లో వచ్చే పర్సెంటేజ్, ఆర్టిస్టులు యాక్ట్ చేసినప్పుడొచ్చే పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా కోట్ చేశారు. ఇదంతా చూసిన ఆర్టిస్టులు ఇది చాలా అన్ఫేర్, మనం సంపాదించే డబ్బంతా కంపెనీ తీసేసుకుంటే ఇంక మనమేం తినాలి అని అనుకున్నారు. వాళ్ల మాటలు వింటున్న భరత్ పెదవులు చిన్న చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అప్పుడతను, మీకు ఈ కాంట్రాక్ట్లో కండిషన్స్ ఇష్టం లేకపోతే ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. కాని వాళ్లు ఎవ్వరూ వెళ్ళిపోరని భరత్కి బాగా తెలుసు. అతను తన ప్లాన్ ప్రకారమే ముందుగా అక్కడ సింగర్స్కి షైనింగ్ ఇవ్వబోయేది పృథ్వీ అని బయటపెట్టాడు. అందుకే ఇప్పుడు వాళ్లు వెళ్ళిపోతే ఇంకేదైనా మంచి అవకాశాలు మిస్ అవుతాయేమోనని భయపడి బయటికి వెళ్లకుండా ఆగిపోయారు. కాని సింగర్స్ మాత్రం కాంట్రాక్ట్పై సంతకం పెట్టడానికి ఏమాత్రం సంకోచించలేదు. వాళ్లు ఎలాగైనా పృథ్వీ దగ్గర షైన్ అవ్వాలి అనుకున్నారు. అందుకే మరో ఆలోచన లేకుండా అందరూ సంతకాలు చేశారు. కాసేపటి తర్వాత ఆర్టిస్టులందరూ సైన్ చేయటం పూర్తవటంతో భరత్ వాళ్లతో, ఈ రోజు నుండి మీరందరూ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఎంప్లాయీస్, మీరందర్నీ ఈ కుటుంబంలోకి సంతోషంగా ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పాడు. ఆ మాట వినగానే అందరూ థాంక్యూ బాస్ అంటూ భరత్కి కృతజ్ఞతలు తెలిపారు. భరత్ నిర్వహించిన ఈ మెగా ఇంటర్వ్యూ గురించి ఒక్క రోజులోనే ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది. కాని ఒకేసారి 40 మంది ఆర్టిస్టులను రిక్రూట్ చేసుకుంటే వాళ్లందరికీ కావలసిన ఆఫర్స్ ఎక్కడ్నించి తెచ్చేస్తారు అనేది అందరికీ అర్థం కాని విషయంగా మారింది. అదే అనుమానం లేఖలో కూడా ఉంది. విషయం తెలుసుకున్న లక్ష్మణ్ కూడా హడావిడిగా భరత్ క్యాబిన్కొచ్చి, రేయ్ భరత్, నువ్వేమనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అంతమంది ఆర్టిస్టులని ఎలా జాయిన్ చేసుకున్నావు? వాళ్లందరికీ మనం వర్క్ ఎక్కడ్నించి తీసుకురావాలి అని చిరాగ్గా అడిగాడు. లేఖ కూడా కోపంగా, అసలు అగ్రిమెంట్లో 1 సంవత్సరం మాత్రమే ఉండేలా ఎందుకు సైన్ తీసుకున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నిజంగా ఇది తెలివైన పని కాదు అనంది. భరత్ నవ్వుతూ, 1 సంవత్సరం సంతకం పెడితే ఏమైంది? ఒకవేళ వాళ్లకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే త్వరగా ఇక్కడ్నుంచి వెళ్లటానికి అవకాశముంటుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అని నవ్వాడు. నిజానికి ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఆర్టిస్టులు కాంట్రాక్ట్పై సంతకం చేసిన తర్వాత మధ్యలో వెళ్లిపోవాలనుకుంటే కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్లు నష్టపరిహారం కింద ఫైన్ కట్టాల్సుంటుంది. అందుకే భరత్ వాళ్లెవ్వరి మధ్యలో వెళ్లరని ధీమాగా ఉన్నాడు. లక్ష్మణ్ ఎంత అరుస్తున్నా భరత్ ఏం మాట్లాడకపోవటంతో అతను కోపంగా, రేయ్, నువ్వింకా నాకు ఆన్సర్ చెప్పలేదు. నిజం చెప్పాలంటే ఒక కంపెనీకి మంచి ఆర్టిస్ట్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. అలాగే చాలా ఫైనాన్స్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటేనే ఒక పాపులర్ ఆర్టిస్ట్ తయారవుతాడు. కాని నువ్వింతమందిని ఎలా స్టార్ట్ చేస్తావు అని అడిగాడు. భరత్ నవ్వుతూ, నువ్వు కొంచెం కోపం తగ్గించుకో, నీకు విషయం త్వరలోనే అర్థమవుతుంది. ముందు ప్రతీక్ని పిలు అని అన్నాడు. దాంతో లక్ష్మణ్ ఏం మాట్లాడకుండా ప్రతీక్కి కాల్ చేశాడు. తన క్యాబిన్లో ఎడిటింగ్ చేయటంలో బిజీగా ఉన్న ప్రతీక్ భరత్ రమ్మన్నాడని తెలియగానే వెంటనే అక్కడికొచ్చేశాడు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ మిస్టర్ ప్రతీక్ అనంటూ తన ఎదురుగా ఉన్న సీట్ను ఆఫర్ చేశాడు భరత్. అలాగే టేబుల్కి మరోవైపు లేఖ, లక్ష్మణ్ కూడా కూర్చుని భరత్ ఏం మాట్లాడబోతున్నాడో వినడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు భరత్ ప్రతీక్ వైపు చూసి నవ్వుతూ, మ్యూజిక్ వీడియో పనులు బాగా జరుగుతున్నాయా అని కూల్గా అడిగాడు. ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా స్మూత్గానే వెళ్తోంది అని అన్నాడు ప్రతీక్. గుడ్. ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్దామని పిలిపించాను. ఈరోజు మన కంపెనీలో 40 మంది ఆర్టిస్టులను ఎంప్లాయీస్గా తీసుకున్నాను అని చెప్పాడు భరత్. ఆ మాట వినగానే ప్రతీక్ ఆశ్చర్యపోతూ, ఇది చాలా మంచి విషయం భరత్ గారు. ఈ కంపెనీ కొత్త ఆర్టిస్టులతో స్ట్రాంగ్గా ఖచ్చితంగా ఎదుగుతుంది అని చెప్పాడు. ఆ మాటకు భరత్ చిన్నగా నవ్వి తలూపి, సరే, ఇప్పుడు పాయింట్కొస్తున్నాను. ఇన్ని రోజుల నుండి మీరు మా కంపెనీని చూస్తున్నారు కదా, మీకు మాతో పాటు కంపెనీలో కలిసి పనిచేయటం ఇష్టమేనా అని అడిగాడు.
ఆ మాటకు ప్రతీక్తో పాటు లేక లక్ష్మణ్ కూడా ఆశ్చర్యపోతూ చూశారు. ప్రతీక్ ఇప్పటివరకు బయట నుండొచ్చిన ఒక డైరెక్టర్ మాత్రమే. ఒక సినిమాకి మ్యూజిక్ వీడియోకి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చేసిన పనికి భరత్ అతనికి పేమెంట్ ఇస్తాడు. కాని ఇప్పుడు కంపెనీలో పనిచేయటానికి సంతకం పెడితే ఇక స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి మాత్రమే పనిచేయాల్సుంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ప్రతీక్ మౌనంగా ఉండటంతో, చెప్పండి మిస్టర్ ప్రతీక్, మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అని మళ్లీ అడిగాడు భరత్. ప్రతీక్ వెంటనే తలూపుతూ, ఎస్ సార్, నేనీ కంపెనీలో పనిచేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు. అది విని భరత్ నవ్వి, థ్యాంక్యూ, మీరు మా నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడిగాడు. లేదు, నాకు వేరే ఏ ఎక్స్పెక్టేషన్సూ లేవు. కాని కేవలం షూట్ చేయడానికి సినిమా ఉంటే చాలు, ఇంకేదీ అవసరం లేదు అని అన్నాడు. సరే, మీకు సంవత్సరానికి 10 కోట్లు శాలరీతో పాటు మీరు తీసే ప్రతి సినిమాలో బాక్సాఫీస్ షేర్లో 5% ఇస్తాను. ఇది మీకిష్టమేనా అని అడిగాడు. నిజానికి ప్రతీక్ ఇప్పటివరకు ఖాళీగా ఉంటూ సినిమా డైరెక్షన్ ఛాన్స్ వస్తే చాలని వెతుకుతున్నాడు. ఇప్పుడు సంవత్సరానికి శాలరీతో పాటు ప్రతి మూవీలో షేర్ కూడా వస్తుందంటే అది తనకు చాలా ఎక్కువ అని ఫీలవుతూ సంతోషంగా భరత్ వైపు చూసి సరే అన్నట్టుగా తలూపాడు. అప్పుడు భరత్, మీరింతకు ముందు క్యాపిటల్ ఫిల్మ్ అకాడమీలో ప్రొఫెసర్గా ఉండేవారని విన్నాను, నిజమేనా అని అడిగాడు భరత్. తన గురించి భరత్ ఆ విషయం ఎలా తెలుసుకున్నాడని ఆశ్చర్యపోతూ, అవును, క్యాపిటల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్. దాంట్లో ట్రైనింగ్ అయిన ఆర్టిస్టులు, డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే హై లెవెల్లో ఉన్నారు అని అన్నాడు ప్రతీక్. అలాంటి ఇండస్ట్రీలో ప్రతీక్ ప్రొఫెసర్గా చేశాడని చాలామందికి తెలీదు. అప్పుడు భరత్ మాట్లాడుతూ, సో మీకు డైరెక్షన్, యాక్టింగ్ రెండూ తెలుసు. అందుకే మన ఆఫీస్లోకి కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్కి మీ ద్వారా ట్రైనింగ్ ఇప్పించాలి అనుకుంటున్నాను. మన సినిమా పూర్తయ్యాక మీరీ పని చేస్తే చాలు అని అన్నాడు భరత్. అప్పుడు ప్రతీక్ నవ్వి, సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లాస్లో కూర్చుని పాయింట్స్ రాసుకునే ట్రైనింగ్ పనికిరాదు. యాక్టింగ్ నేర్చుకునేవాళ్లు నన్ను ఫాలో అవుతూ, నేను చేసేది చూస్తూ, నేను చెప్పేది వింటూ ఉంటేనే త్వరగా నేర్చుకుంటారు అని చెప్పాడు. అది విని భరత్ ఆలోచిస్తూ, గుడ్, అయితే వాళ్లు మీ దగ్గర వర్క్ నేర్చుకుంటే మన సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా పనికొస్తారు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే భరత్ ఉద్దేశమేంటో లక్ష్మణ్, లేఖలతో పాటు ప్రతీక్కి కూడా అర్థమైంది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి తన కంపెనీలోకి తీసుకుని ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ కంపోజర్తో, ప్రొఫెసర్తో లెసన్స్ నేర్పిస్తే వాళ్లు ముందు మంచి ఆర్టిస్టులుగా తయారవుతారు. అప్పుడు వాళ్లు స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేసే సినిమాలోనే యాక్ట్ చేస్తారు. మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంటే బయట నుండి కూడా ఆఫర్స్ త్వరగా వస్తాయి. ఆ ఉద్దేశంతోనే భరత్ వాళ్లని కంపెనీలోకి తీసుకున్నాడు. భరత్ ఉద్దేశం అర్థమవటంతో లక్ష్మణ్, లేఖ కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. తప్పకుండా పనికొస్తారు. ఉన్నవాళ్లలో మంచి యాక్టర్స్ను సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అని అన్నాడు ప్రతీక్. భరత్ అప్పుడు ప్రతీక్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఓకే మిస్టర్ ప్రతీక్, త్వరలోనే మీ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. ప్రతీక్ కూడా అలాగే సార్ అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల్లోనే సెలెక్ట్ అయిన ఆర్టిస్టులందరూ ఇంటర్న్షిప్ ప్రారంభించారు. సింగర్స్ ప్రణయ్తో పాటు మిగతా వాళ్లు కూడా పృథ్వీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరోవైపు గోల్డెన్ సాంగ్ యాన్యువల్ కాంపిటీషన్ దగ్గరకొస్తూ ఉండటంతో రవళి కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తోంది. పృథ్వీ ఆమెతో దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ప్రతి సంవత్సరంలాగే పాపులర్ అండ్ క్వాలిటీ సాంగ్స్ ఈ కాంపిటీషన్లో సందడి చేయబోతున్నాయి. గోల్డ్ అండ్ మెలోడీ అఫీషియల్ వెబ్సైట్లో ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ సైనప్ చేశారు. ఆ తర్వాత 2 రోజులకు ఆ వెబ్సైట్ కాంపిటీటర్స్ అందరినీ పరిచయం చేస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చింది. కంపెనీ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపించిన తర్వాత కాంపిటీషన్కి ముందు నుంచి కంటెస్టెంట్స్ అందరూ సోషల్ మీడియాలో నెటిజన్స్కి దగ్గర కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేస్తే ఓటింగ్ టైంలో వాళ్లకి సపోర్ట్ లభిస్తుంది అనుకుంటారు. లేఖ ఈ విషయంపై దృష్టి పెట్టింది. చాలామంది ఇతర కంటెస్టెంట్స్ అప్పటికే ఇంటర్నెట్లో హల్చల్ స్టార్ట్ చేసేశారు. అప్పుడు లేఖ అదే విషయాన్ని భరత్తో చెప్తూ, ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్ అందరూ కొన్ని రకాల మీడియా హౌస్లను కాంటాక్ట్ అయ్యి వాళ్లతో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పింది. అది విన్న భరత్ ఆమెను విచిత్రంగా చూసి, ఇదంతా అవసరమా? టాలెంట్ ఉంటే సరిపోదా అని అడిగాడు. లేఖ నవ్వి,
ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. విన్నర్స్ను సెలెక్ట్ చేయటంలో ఆడియన్స్ను కూడా భాగస్వామ్యం చెయ్యాలనే మంచి ఉద్దేశంతో ఇలాంటి వాటిని స్టార్ట్ చేశారు. కాని ఇందులో కూడా బిజినెస్ యాంగిల్ చూసి తెలివైన వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే కంటెస్టెంట్ పాటలన్నీ అద్భుతంగా పాడినా ఆడియన్స్ దగ్గర్నుండి ఆదరణ లేకపోతే కాంపిటీషన్లో గెలవటం కష్టం అని చెప్పింది లేఖ. అంటే ఇప్పుడు నీ ఉద్దేశమేంటి అని అడిగాడు భరత్. చూడు భరత్, నాకు పృథ్వీగారి పాటలపైన, రవళి టాలెంట్ పైన ఎలాంటి డౌట్ లేదు. కాని మనం కూడా రవళి కోసం హైప్ క్రియేట్ చేయాలి. ఈ రోజుల్లో ఇది ప్రతి ఒక్కరూ చేసేదే. మనం మడి కట్టుకుని కూర్చుంటే ఇలాంటి విషయాల్లో వెనకబడిపోతాం అని అంది. సరే అయితే నువ్వెళ్ళి దీని గురించి నీరజ్తో మాట్లాడు. ఎంత డబ్బు అవసరమవుతుందో చూసి అతనికివ్వు అని చెప్పాడు. ఓకే అనంటూ లేఖ ఆ విషయం గురించి మాట్లాడ్డానికి నీరజ్ దగ్గరకు వెళ్ళింది. లేఖ చెప్పింది విన్న నీరజ్ నవ్వి హైప్ క్రియేట్ చేయటంలో మనకన్నా గొప్పగా ఎవ్వరూ చేయలేరు అని అన్నాడు. అప్పుడు లేఖ అతన్ని హెచ్చరిస్తూ, ఇందులో ఎలాంటి అవకతవకలు చేయడానికి వీల్లేదు. ఏం జరిగినా న్యాయంగా స్ట్రైట్గా ఉండాలి. ఏదన్నా తప్పు జరిగితే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని గుర్తుంచుకోవాలి అని చెప్పింది. మీరేం కంగారు పడకండి, నేనేం చేయాలో అన్నీ రైట్ వేలోనే చేస్తాను అని అన్నాడు నీరజ్. అప్పుడు లేఖ డీటెయిల్స్ అన్నీ ఉన్న ఫైల్ను నీరజ్ చేతికిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అప్పటికే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరూ పోటీలు పడి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అందులో కంటెస్టెంట్ నవనీత్ అందరికన్నా ముందంజలో ఉన్నాడు. అతను ప్లే లైఫ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆర్టిస్ట్. ఈ గోల్డెన్ మెలడీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటానికి ప్లే లైఫ్ కంపెనీ అతన్ని స్పాన్సర్ చేస్తూ అతనిపై చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇంటర్నెట్లో హైప్ క్రియేట్ చేసింది. దానివల్ల అన్ని వెబ్సైట్స్లో జరగబోయే కాంపిటీషన్స్లో నెంబర్ 1 కంటెస్టెంట్స్గా నవనీత్ పేరు వినపడుతోంది. ఆ రోజు కంపెనీ ఇచ్చిన లగ్జరీ ఆఫీస్లో చేతిలో కాఫీ కప్తో కూర్చుని ఉన్నాడు నవనీత్. అతను తన లైఫ్లో జరుగుతున్న ఈ మార్పును ఎంజాయ్ చేస్తూ, నిజంగా స్టార్ అవ్వడం చాలా ఈజీ, ఈ సెలబ్రిటీ ఫీలింగ్ మంచి కిక్కిస్తుంది అని అనుకుంటున్నాడు. ఇంతలో అతని అసిస్టెంట్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, నవనీత్ సార్ అని పెద్దగా అరిచాడు. ఊహాలోకంలో విహరిస్తున్న నవనీత్ ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలోని కాఫీని మీద ఒలకబోసుకున్నాడు. దాంతో వేడివేడి కాఫీ అతని చేయిపై పడి మంట పుట్టడం మొదలుపెట్టింది. నవనీత్ వెంటనే అతని అసిస్టెంట్ను విసుక్కుంటూ, ఇప్పుడెందుకలా ఆర్చావు అనంటూ విసుక్కుని మంట పుడుతున్న చేతిని ఊదుకుంటూ, ముందు వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకునిరా అని అన్నాడు. అసిస్టెంట్ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి నవనీత్ చేతికిచ్చాడు. నవనీత్ వాటిని వేడి కాఫీ పడిన చోట పెట్టి రబ్ చేసుకుంటున్నాడు. 2 నిమిషాల తర్వాత అసిస్టెంట్ వైపు చూసి, ఇప్పుడేం కొంపలంటుకున్నాయని అంతలా ఆర్చుకుంటూ వచ్చావు అని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్ తానెందుకొచ్చాడో గుర్తు చేసుకుని, సార్ మీరు ర్యాంకింగ్లో 2nd ప్లేస్కి పడిపోయారు అని అన్నాడు. అది విని నవనీత్ షాక్ అవుతూ, ఏ వెబ్సైట్లో అని అడిగాడు. సంగీత్.comలో సార్ అని చెప్పాడు అసిస్టెంట్. అది విని నవనీత్ ఆశ్చర్యపోతూ, నేను అరగంట క్రితమే ఆ వెబ్సైట్ను చెక్ చేశాను. నేనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను. కాని ఒక కప్పు కాఫీ తాగేలోపు ఎలా మారిపోయింది అని ఆలోచిస్తూ, ఆ మహేష్ గాడు నన్ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి ఎలా వచ్చాడు? అతను కూడా ఏదన్నా మీడియా హౌస్కి డబ్బులు పెట్టాడా అని అనుమానంగా అడిగాడు. లేదు సార్, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మహేష్ కాదు, ఆమె డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ అమ్మాయి అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాట విని నవనీత్ అతన్ని అనుమానంగా చూస్తూ, నువ్వు సరిగ్గా చూసావా? ఆమె నా దరిదాపుల్లో కూడా లేదు, నన్నెలా బీట్ చేస్తుంది అని అడిగాడు. తెలీద్ సార్, హఠాత్తుగా ఉన్నట్టుండి ఆమె గ్రాఫ్ పెరిగిపోయింది అని చెప్పాడు అసిస్టెంట్. అది విని నవనీత్ ఆలోచిస్తూ, ఖచ్చితంగా ఈమె కూడా ఏదో ఒక మీడియా హౌస్ను కాంటాక్ట్ అయ్యుంటుంది, ఎక్కువ డబ్బు పెట్టి ఫస్ట్ ప్లేస్కి చేరుకుంది అని అనుకున్నాడు. అతను ఊహించింది నిజమే. కాని రవళి కోసం పనిచేస్తుంది మీడియా హౌస్ కాదు, భరత్ అరేంజ్ చేసిన నీరజ్. నిజానికి నీరజ్ చాలా కాలంగా తన ఇంటర్నెట్లో ఒక టీంను ఫామ్ చేసుకుంటూ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుని ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. వాళ్లందరూ సీనియర్ ఇంటర్నెట్ యూజర్స్. ఒకరి మొహాలు ఒకరికి తెలియవు. కేవలం నీరజ్ ఇచ్చే డబ్బుల్తోని వాళ్లు పనిచేస్తారు. వాళ్లకు సొంత జాబ్స్ వేరేగా ఉన్నా పార్ట్ టైం కింద మనీ సంపాదించుకోవటం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నీరజ్ వాళ్లందర్నీ ఉపయోగించుకుని రవళిని టాప్ ప్లేస్లో నిల్చోబెట్టాడు. కాని లిస్ట్లో అడుగున ఉన్న రవళి హఠాత్తుగా టాప్ ప్లేస్కి చేరుకోవటంతో అందరికీ అనుమానాలు మొదలైపోయాయి. ఇప్పుడేం జరగబోతోంది? రవళి టాప్ ప్లేస్లోకి ఎలా వచ్చిందో ఆర్గనైజర్స్ కనిపెడతారా? ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 82 ప్లే బాయ్. డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ ఫేమ్ రవలి హఠాత్తుగా టాప్ ప్లేస్లోకి రావటంతో అందరికీ అనుమానం వస్తుంది. అసిస్టెంట్ ద్వారా ఆ సంగతి విన్న నవనీత్ కూడా ఆశ్చర్యపోయి, ఇట్స్ ఇంపాసిబుల్, నువ్వొకసారి ఆ వెబ్సైట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏం జరిగిందో తెలుసుకో అని చెప్పాడు. ఓకే సార్ అనంటూ బయటకు వెళ్లిన అసిస్టెంట్ 5 నిమిషాల్లో తిరిగొచ్చి, సార్ మనం కంప్లైంట్ చేసినట్టే వెబ్సైట్కి చాలా కంప్లైంట్స్ వచ్చాయని చెప్పారు. అందుకే వెబ్సైట్ వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ డేటా మొత్తం చెక్ చేశారట. కానీ అందులో అనుమానపడాల్సిన విధంగా ఏమీ లేదని, రవళికి సపోర్ట్ చేసే అకౌంట్స్ ఐపీ నెంబర్స్ అన్నీ ఒరిజినల్ అని తేలిందని చెప్పారు సార్ అని అన్నాడు. వాట్? ఇదెలా సాధ్యం? కొన్ని క్షణాల తేడాలో ఇంత మార్పు ఎలా వస్తుంది అని అర్థం కానట్టుగా అడిగాడు నవనీత్. నిజానికి డేటా చెకింగ్ జరుగుతుందని ముందే ఊహించిన నీరజ్ ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాడు. అన్ని అఫీషియల్ అకౌంట్స్ నుంచే రవలికి సపోర్ట్ వచ్చేలా చేశాడు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డ్రీమ్ ఏంజల్స్ ఫ్యాన్ గ్రూప్ పేరుతో పేజ్లు క్రియేట్ చేయబడ్డాయి. వాటి ద్వారా రవలి పాపులారిటీ విస్తృతంగా పెరిగేలా చేశారు. అదంతా తెలియని నవనీత్ అయోమయంగా వెబ్సైట్లోనే చూస్తున్నాడు. ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అవటంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి నవనీత్ను స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఏజెంట్ కాల్ చేసి, హలో మిస్టర్ నవనీత్, కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే వరకు కంపెనీ మీకు టెంపరరీగా ప్రమోషన్స్ నిలిపివేయాలని నిర్ణయించుకుంటుంది అని చెప్పాడు. అది వినగానే నవనీత్ షాక్ అవుతూ, ఎందుకు అని అడిగాడు. ఇది కంపెనీ డెసిషన్. ఇప్పటికే మీకు అసైన్ చేసిన దానికన్నా ఎక్కువ బడ్జెట్టే మీరు వాడేశారని కంపెనీ భావిస్తుంది. దీనివల్ల కంపెనీకి నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రస్తుతానికి ప్రమోషన్స్ అన్నీ ఆపేస్తుంది అని అన్నాడు ఏజెంట్. ఆ మాట వినగానే నవనీత్ కోపంగా షట్ అనంటూ ఫోన్ కట్ చేశాడు. మరోవైపు నీరజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరి ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేయమని తన టీంతో చెప్పాడు. ఆ ప్రాసెస్లో భాగంగా దొరికిన ఒక వీడియోను నీరజ్కు పంపించాడు అతని టీం మెంబర్. కాని అది ఓపెన్ చేసి చూడగానే నీరజ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ వీడియోలో మసక వెలుతురులో కొంతమంది ధనవంతులైన అమ్మాయిల మధ్య ఎంజాయ్ చేస్తున్న నవనీత్ కనిపించాడు. దానిని చూసిన నీరజ్ నవ్వుకొని, ఈ నవనీత్ మంచి ప్లేబాయ్లా ఉన్నాడు అని అనుకుంటూ ఆ డిస్క్ తీసుకుని భరత్ దగ్గరకు వెళ్లి, భరత్, నేనేం కనిపెట్టానో చూడు అని అన్నాడు. భరత్ అతని చేతిలోని డిస్క్ వైపు అనుమానంగా చూసి దాన్ని తీసుకుని సిస్టంలో పెట్టి ఆన్ చేశాడు. అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి భరత్ నివ్వెరపోయి, ఇది నీకెక్కడ దొరికింది అని అడిగాడు. మన నెట్వర్క్ అలాంటిది మరి, ఏం కావాలన్నా క్షణాల్లో తెలిసిపోతుంది అనంటూ నవ్వాడు నీరజ్. భరత్ కూడా నవ్వి, కాని ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమేముంది అనంటూ డిస్క్ తీసి నీరజ్ చేతికిచ్చాడు. ఒకవేళ రవలి ఛాంపియన్ అవ్వడానికి ఎవరన్నా అడ్డుపడితే నేను వెంటనే వాళ్ల గురించి ఇలాంటి లూప్ హోల్స్ను రిలీజ్ చేస్తాను అని అన్నాడు నీరజ్. భరత్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, ఇది న్యాయమైన కాంపిటీషన్ నీరజ్, మనం ఇలాంటివి చేసి గెలిస్తే అది మన గెలుపు కాదు అని అన్నాడు. నిజమే, కాని మన గురించి అవతలి వాళ్లు కూడా ఇలాంటివి చేస్తూనే ఉంటారు. మనం ముందు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని అన్నాడు నీరజ్. మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. దీనిని నువ్వు బయటపెట్టకు అని అన్నాడు భరత్. సరే, మరీ అవసరమైతే బయట పెట్టాల్సిన పరిస్థితొస్తే అప్పుడు నేను దీన్ని ఆపలేను అని నవ్వి డిస్క్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు నీరజ్. స్టార్ ఎంటర్టైన్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో క్లాస్ అయిపోవటంతో ఆర్టిస్టులందరూ కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి రోజు కాంట్రాక్ట్పై సైన్ చేసినప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కంపెనీ వల్ల మన ఫ్యూచర్ కూడా డెవలప్ అయితే బావుంటుంది అని అన్నాడు ఒక ఆర్టిస్ట్. మన ఫ్యూచర్ బావుంటుంది, ఎందుకంటే ఇదే స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుందని తెలిసింది. మన లక్ బావుంటే అందులో మనకి మంచి రోల్స్ ఉండొచ్చు అని అన్నాడు రాఘవ. ఆ మాట వినగానే, ఏంటి, నువ్వు చెప్పింది నిజమా? మన కంపెనీ సినిమా తీస్తోందా అని ఆర్టిస్టులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అవును అని అన్నాడు రాఘవ. అది విని అక్కడున్న వాళ్ళందరి కళ్లల్లో ఒక ఆశ కనిపించింది. ఏం సినిమా అది? డైరెక్టర్ ఎవరు? ఇంకెవరెవరు యాక్ట్ చేస్తున్నారు అని అడగకుండా ఉండలేకపోయాడు అక్కడే ఉన్న మరో ఆర్టిస్ట్. త్వరగా చెప్పు రాఘవ, మనం ఇక్కడికొచ్చిన దగ్గర్నుండి
బేసిక్ కోర్స్ మాత్రమే నేర్చుకుంటున్నావు. కొంచెం డిప్రెషన్గా ఉంది. నువ్వేదన్నా మంచి న్యూస్ చెప్తే మనందరికీ ఎంకరేజింగ్గా ఉంటుంది అని అన్నాడు మరో ఆర్టిస్ట్. రాఘవ నవ్వి, ఇది డైరెక్టర్ ప్రతీక్ చేయబోతున్న సినిమా. ఎస్కటలాజికల్ క్రైసిస్ థీమ్తో రాబోతుంది. కానీ ఈ సినిమాలో లీడ్ రోల్స్ గురించి మాత్రం మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే అవన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి అని చెప్పాడు. మెయిన్ రోల్స్ అన్నింటికీ లీడ్స్ సెలెక్ట్ అయిపోయారని తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న వారిలో నిరాశ ఆవహించింది. అప్పుడు రాఘవ మాట్లాడుతూ, మీరు కంగారు పడకండి, మెయిన్ రోల్స్ లేకపోయినా సపోర్టింగ్ రోల్స్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి మెయిన్ లీడ్ కన్నా సపోర్టింగ్ రోల్ సినిమాలోనే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దానికి మన యాక్టింగ్ యాడ్ చేస్తే మనం కూడా గుర్తింపు సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సపోర్టింగ్ రోల్స్కి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉందని డైరెక్టర్ ప్రతీక్ చెప్పాడు అని అన్నాడు. అది వినగానే వాళ్ళందరి మొహాలు మళ్లీ డీలా పడిపోయాయి. కమాన్ గాయ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం అనంటూ ప్రతీక్ గొంతు వినిపించటంతో అందరూ హడావిడిగా లేచి క్లాస్కి వెళ్లిపోయారు. గోల్డెన్ మెలడీ సాంగ్ కాంపిటీషన్కి ఇంకా 3 రోజుల టైం ఉంది. ఫస్ట్ రిహార్సల్స్ కోసం పార్టిసిపెంట్స్ అందర్నీ ముంబైకి రమ్మని కాల్ వచ్చింది. దాంతో రవళి, కార్తీకలతో కలిసి భరత్, ధన్య కూడా ముంబైలోని నేషనల్ టెలివిజన్ బిల్డింగ్కి వెళ్లారు. ఈ గోల్డెన్ మెలడీ కాంపిటీషన్ మామూలుగా జరిగే సాంగ్స్ కాంపిటీషన్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ప్రైమరీ రౌండ్లో క్వాలిఫైడ్ కంటెస్టెంట్స్ అందరూ తమ పర్ఫార్మెన్స్ను వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ మ్యూజిక్ వీడియోలను గోల్డెన్ మెలడీ అఫీషియల్ వెబ్సైట్కి అప్లోడ్ చేస్తారు. ఆ వీడియోలను చూసిన అఫీషియల్ జ్యూరీతో పాటు పబ్లిక్ చేసిన ఓటింగ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండింటిలో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ సాధిస్తారో వాళ్లే ఛాంపియన్గా గెలుస్తారు. పబ్లిక్ ఓటింగ్లో చీటింగ్ జరగకుండా ఉండటం కోసం స్ట్రిక్ట్ ఐపీ సెన్సార్షిప్ మెకానిజం కూడా ఆర్గనైజ్ చేయబడుతోంది. ఆ రోజు జరగబోతున్న రికార్డింగ్లో రవళి తన టర్న్ కోసం వెయిట్ చేస్తోంది. భరత్ మిగిలిన వాళ్లతో సహా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుని ప్రోగ్రాం చూస్తున్నాడు. ఇంతలో తన వెనుక సీట్లో నుండి, నువ్వు డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ బాస్ కదా, ఈ మధ్య నీ పేరు బాగా వినపడుతోంది అనంటూ ఒక గొంతు వినిపించింది. ఆ మాట వినగానే భరత్ వెనక్కి తిరిగి అతని వైపు చూశాడు. అక్కడ కంటెస్టెంట్ నవనీత్ మేకప్ వేసుకుని కూర్చునున్నాడు. భరత్ అతన్ని చూసి నుదురు చిట్లిస్తూ, ఇతన్నెక్కడో చూసినట్టుందే అని అనుకున్నాడు. కాని ఏం మాట్లాడకుండా మౌనంగా ముందుకు తిరిగాడు. కాని నవనీత్ మళ్లీ మాట్లాడుతూ, నేనెవరో నీకు బాగానే తెలుసుంటుంది కదా, మీరు చేసిన చీటింగ్ వల్ల వెబ్సైట్లో ఫస్ట్ ర్యాంక్ నుండి పడిపోయింది నేనే అని అన్నాడు. అది వినగానే భరత్ వెంటనే అతన్ని గుర్తుపట్టి వెనక్కి తిరిగి, ఓ, అయితే ఆ వీడియోలో అందమైన డబ్బున్న అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నది నువ్వే అన్నమాట అని చిన్నగా నవ్వాడు. ఆ మాట వినగానే నవనీత్ షాక్ అయ్యాడు. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. కాని అతను కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. చాలాసేపటి నుండి అతను తన మొబైల్ను రికార్డింగ్ మోడ్లో పెట్టి ఉంచాడు. భరత్ను మాటల్లో దింపి, చీటింగ్ చేయడం వల్లే వెబ్సైట్లో రవళి ర్యాంకింగ్ పెరిగిపోయిందని భరత్ నోటితోనే చెప్పించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని నెట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అతను మళ్లీ మాట్లాడుతూ, ఆట ఇప్పుడే మొదలైంది. మీరు డ్రీమ్ ఏంజల్స్కి బాస్, అందుకే అడ్డదారుల్లో వెళ్లి ఆమెను నెంబర్ 1 పొజిషన్లో ఉండేలా చేశారు అని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. కాని భరత్ నవ్వుతూ అతని వైపు చూసి, ఐఎమ్ సో సారీ, మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావడం లేదు అని అమాయకంగా అన్నాడు. అతను ఎంత ట్రై చేసినా భరత్ దొరక్కపోవటంతో నవనీత్ కోపంగా, సరే, ఇప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ అండ్ సీ, త్వరలోనే అర్థమవుతుంది. మీరు ఎన్ని ప్లాన్ చేసినా ఈసారి ఛాంపియన్ నేనే అని అన్నాడు. ఓ, అయితే మీకు ఆ రిచ్ గర్ల్ సపోర్ట్ ఎక్కువగా ఉందన్నమాట, అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అని ఎగతాళిగా అన్నాడు భరత్. రిచ్ గర్ల్స్ అనే మాట వినగానే నవనీత్ అనుమానంగా చూస్తూ, ఇతను నా గురించి అన్నీ తెలిసినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు దాని గురించి ఇతనికెలా తెలుస్తుంది? లేదు, ఇతనికి తెలిసే అవకాశమే లేదు. ఏదో చీకట్లో రాయేసి నన్ను భయపెట్టాలని అనుకుంటున్నాడు అని అనుకుంటూ కోపంగా లేచి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అప్పటిదాకా భరత్ అతనితో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక విచిత్రంగా చూస్తున్న కార్తీక నవనీత్ వెళ్లిపోగానే, అతన్నీకు తెలుసా అని అడిగింది. భరత్ అతను వెళ్లిన వైపు చూసి నవ్వుతూ, హా, కొంచెం తెలుసు అని చెప్పి ఆ టాపిక్ను అంతటితో కట్ చేసి
స్టేజ్ వైపుకు చూశాడు భరత్. అప్పుడే రవళి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం మొదలుపెట్టింది. పృథ్వీ కంపోజ్ చేసిన పాటను అద్భుతంగా పాడి అఫీషియల్గా ఆమె తన ప్రోగ్రాంను రికార్డ్ చేసింది. తన పాటను రికార్డ్ కూడా చేసి రూమ్కి తిరిగి వెళ్లిన నవనీత్ భరత్ మాటలు గుర్తు చేసుకుంటూ తనకు సపోర్ట్ చేసే మీడియా హౌస్ ఓనర్ ప్రభాకర్కి కాల్ చేశాడు. వాట్ మిస్టర్ నవనీత్, ఏంటి ఇలా కాల్ చేశారు అని అడిగాడు ప్రభాకర్. మిస్టర్ ప్రభాకర్, మీరు నాకోసం ఒక పని చేయాలి అని అడిగాడు నవనీత్. చెప్పండి, ఏంటి విషయం అని అడిగాడు ప్రభాకర్. మీరా డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ గురించి, వాళ్ల లూప్ హోల్స్ గురించి వెంటనే తెలుసుకోవాలి. మనకి పనికొచ్చే విషయం ఏదన్నా ఉంటే దాన్ని కనిపెట్టి వెంటనే ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి ఆ రవళికి పెరుగుతున్న ఇమేజ్ను డ్యామేజ్ చెయ్యాలి అని కోపంగా పళ్ళు కొరుకుతూ చెప్పాడు. ఆ మాటకు ప్రభాకర్ అతనికి నచ్చజెప్తూ, నవనీత్, ఎందుకిదంతా? ముందు మీరు మీ పర్ఫార్మెన్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమేమీ లేదు. డ్రీమ్ ఏంజల్స్ బాస్ గురించి మీకు తెలీదు. అతని విషయంలో ఏదన్నా తప్పు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీడియాలో ఉన్న నాకు బాగా తెలుసు అని అన్నాడు. ఆ మాటలు విన్న నవనీత్ ఆశ్చర్యపోతూ, స్టార్ ఎంటర్టైన్మెంట్కి మీడియాను శాసించేంత శక్తి ఉందా? మీలాంటి పెద్ద కంపెనీలు కూడా దాన్ని ఎదుర్కోలేవా అని అడిగాడు. ప్రస్తుతం మార్కెట్లో వారికున్న పొజిషన్ చూస్తే అది ఎవరికన్నా అర్థమైపోతుంది. అతని గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వాళ్లనిలా వెనక నుంచి దెబ్బ కొట్టడానికి సాహసం చేయలేరు. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదని అందరికీ తెలుసు. కాబట్టి మీరు మీ ఆలోచనలు మార్చుకుంటే మంచిది. కనీసం ఈ పోటీలో గెలవకపోయినా మీకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది అని చెప్పాడు ప్రభాకర్. కాని అతను చెప్పిన మాటలు నవనీత్ కోపాన్ని చల్లార్చలేకపోయాయి. ఎలాగైనా ఈ కాంపిటీషన్లో రవళిని వెనక్కి నెట్టి అతనే ముందుండాలి అనుకున్నాడు. దాంతో అతను వినకుండా, మీరనుకున్నంత సీన్ ఆ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈ పని చేయడానికి నీకెంత డబ్బు కావాలో ముందు అది చెప్పు అని అన్నాడు నవనీత్. నేనీ పని చేయను అని అన్నాడు ప్రభాకర్. కాని అతని మాట పూర్తి కాకుండానే నవనీత్ మాట్లాడుతూ 50 లక్షలు అని చెప్పాడు. నవనీత్ చెప్పిన రేట్ ప్రభాకర్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కాని అతని మనసులో చిన్న భయం అతన్ని వెనక్కి లాగుతోంది. అతని మౌనాన్ని గమనించిన నవనీత్ కోపంగా పళ్ళు కొరుకుతూ 1 కోటి రూపాయలు అని అన్నాడు. అది వినగానే ఒక డీల్ అని ఒప్పుకున్నాడు ప్రభాకర్. 1 కోటి రూపాయల డబ్బు ప్రభాకర్లోని భయాన్ని వెనక్కి నెట్టేసింది. దాంతో అతను ఆనందంగా, మీరింత డబ్బిస్తారంటే అది స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీనే కాదు, ఏ ఎంటర్టైన్మెంట్ అయినా నేను చేస్తాను అని అన్నాడు. గుడ్, నేను నీకు వెంటనే డబ్బు పంపిస్తాను. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్టార్ ఎంటర్టైన్మెంట్ నువ్వు చెప్పినంత గొప్పదేమీ కాదు. అనవసరంగా భయపడకుండా త్వరగా పని మొదలుపెట్టు అని అన్నాడు నవనీత్. సరే, నేను వాళ్ల గురించి ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడే మనుషుల్ని పంపిస్తాను. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకగానే ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను అని అన్నాడు ప్రభాకర్. లేదు లేదు, అప్పుడే కాదు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయాలి. అప్పటి వరకు సైలెంట్గానే ఉండాలి అని అన్నాడు నవనీత్. ఓకే, నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్. ఇక రవళి పని అయిపోతుందని అనుకుంటూ నవ్వుకున్నాడు నవనీత్. రవళి పర్ఫార్మెన్స్ అయిపోవటంతో తిరిగి అందరితో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు భరత్. అప్పటికే గోల్డెన్ మెలడీ కాంపిటీషన్కి సంబంధించి ఆన్లైన్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్క్రీనింగ్ తర్వాత కాంపిటీటర్స్లో నుండి బెస్ట్ 20 మెంబర్స్ను ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. రవళి ఇప్పటికే జడ్జెస్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. స్టార్ రేటింగ్తో టాప్లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ పోటీలో ఛాంపియన్ ఎవరో ముందే తెలిసిపోయిందని, అసలు సస్పెన్స్ లేదని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అదే టైంలో ప్లే లైఫ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ గమనించి అర్జెంట్ మీటింగ్ను కండక్ట్ చేసి డిస్కస్ చేయటం మొదలుపెట్టింది. నవనీత్ 3rd ప్లేస్లో ఉన్నాడు. 2nd ప్లేస్లో మహేష్, 1st ప్లేస్లో రవళి ఉండటంతో నవనీత్కి రవళికి మధ్య 10 లక్షల ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. మీటింగ్లో ఉన్న సీఈఓ సిస్టమ్ వైపు చూస్తూ, 1 మిలియన్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే మన క్యాండిడేట్ ఎలా గెలుస్తాడు? మనం చేసే ఈ ప్రయత్నాల వల్ల 2nd ప్లేస్లోకి రాగలడు. కాని ఆ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ అమ్మాయిని బీట్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు మనం మనీ ఉపయోగించాల్సిన టైం వచ్చేసింది అని అన్నాడు. ఇప్పుడేం జరగబోతోంది? ఈ సాంగ్స్ కాంపిటీషన్ కంపెనీల మధ్య కాంపిటీషన్గా మారబోతుందా? చివరికి విన్నర్గా ఎవరు నిలవబోతున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 83 వైరల్ వీడియో. ఆన్లైన్ ఓటింగ్లో నవనీత్ థర్డ్ ప్లేస్లో ఉండటంతో అతన్ని స్పాన్సర్ చేసి ప్లే లైఫ్ కంపెనీ అర్జెంట్ మీటింగ్ పెట్టి డిస్కషన్ స్టార్ట్ చేసింది. అక్కడున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో నుండి ముందుగా ఒక డైరెక్టర్ మాట్లాడుతూ, మనం ఎంత డబ్బు పెట్టినా ఈ సంవత్సరం మనం గెలవడం అంత సులభం కాదు. కాంపిటీషన్ ఆర్గనైజర్స్ ఆడిట్ మెకానిజం ఇంతకు ముందు కన్నా చాలా స్ట్రిక్ట్గా చేశారు అని అన్నాడు. అవును, ఇప్పుడు మనం ఆ నవనీత్ మీద అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించడం లేదు అని అన్నాడు మరో డైరెక్టర్. ఇంతలో ఆ కాన్ఫరెన్స్ హాల్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవటంతో అందరూ తలడు తిప్పి అటువైపుగా చూశారు. అప్పుడే లోపలికొచ్చాడు నవనీత్. అతనొస్తూనే, ఆ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ అమ్మాయిని ఎదుర్కోవడానికి నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది. కానీ అంతకన్నా ముందు నేనా మహేష్ను గెలిచి ముందుకు రావాలి. ఆ తర్వాత ఈ కాంపిటీషన్లో నేనే ఛాంపియన్ అవుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అతని మొహంలో కనిపించిన ఆ సంతోషాన్ని చూసి కంపెనీ డైరెక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అంటే మీ ఉద్దేశమేంటి? మీరా డ్రీమ్ ఏంజల్స్ను రాంగ్ రూట్లో డీల్ చేయాలి అనుకుంటున్నారా అని అనుమానంగా అడిగాడు ఒక డైరెక్టర్. అది వినగానే మరో డైరెక్టర్ మాట్లాడుతూ, మీరు ఈసారి ఛాంపియన్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ స్టార్ ఎంటర్టైన్మెంట్తో గేమ్స్ ఆడాలని ట్రై చేయొద్దు. మీ వల్ల కంపెనీని రిస్కులో పెట్టద్దు అని హెచ్చరించారు. అప్పుడు చైర్మన్ మాట్లాడుతూ, అవును, మీరు మహేష్ను పాపులారిటీలో బీట్ చేయటం వరకు కంపెనీ హెల్ప్ చేస్తుంది. మీరు రన్నర్ గా ఉన్న కంపెనీకి సరిపోతుంది. ఫ్యూచర్లో మిమ్మల్ని మళ్లీ విన్నర్గా చేయటంపై మేం దృష్టి పెడతాం. అప్పటి వరకు మీరు ఎలాంటి తప్పు చేద్దని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను అని అన్నాడు. అది విని నవనీత్ మొహం నీరసంగా మారిపోయింది. అయినా ఏం మాట్లాడకుండా, సరే, నేను వాళ్ళ జోలికెళ్లను అని ఒప్పుకుని బయటికొచ్చాడు. అతను వెళ్లిన వైపే అనుమానంగా చూసిన డైరెక్టర్ ఒకరు, ఈ నవనీత్ ఇంకా కుర్రాడు, ఉడుకు రక్తం, ఆవేశంలో ఉన్నాడు. అతని మాటలను మనం నమ్మలేం అని అన్నాడు. అవును, అతని వల్ల మన కంపెనీకి నష్టం వస్తే మనం అతన్ని భరించటం వేస్ట్. ఇప్పటికే కంపెనీ అతనిపై డబ్బు ఇన్వెస్ట్ చేసింది అని అన్నాడు మరో డైరెక్టర్. అది విన్న చైర్మన్ నవ్వుతూ, పర్వాలేదు, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అతన్ని ఇంకొంతమంది రిచ్ అమ్మాయిల దగ్గరికి పంపించటం ఆటోమేటిక్గా మన డబ్బు మనకి తిరిగొస్తుంది అని అన్నాడు. ఆ మాటకు ఒక్కసారిగా డైరెక్టర్స్ అందరూ పెద్దగా నవ్వేశారు. ఆ హాల్ డోర్ దాటి బయటకు వెళ్లిన నవనీత్కి ఆ నవ్వులతో పాటు వాళ్ల మాటలు కూడా చెవుల్లో పడ్డాయి. అవును, కనీసం మనకు సింగర్గా పేరు తీసుకురాకపోయినా ఇలాంటి పనులు చేసి డబ్బైనా తీసుకొస్తాడు అనంటూ లోపల ఎవరో అంటున్న మాటలు వినగానే నవనీత్ మొహం మాడిపోయింది. నవనీత్ వెంటనే కోపంగా తన ఫోన్ తీసి ప్రభాకర్కి కాల్ చేస్తూ ముందుకు నడిచాడు. అటువైపు నుండి ప్రభాకర్ కాల్ లిఫ్ట్ చేయగానే, నేను చెప్పిన పని పూర్తయిందా అని సీరియస్గా అడిగాడు నవనీత్. ప్రభాకర్ నిరాశగా, ఇది చాలా కష్టంగా ఉంది. నేను చేసిన ఎంక్వైరీలో ఆ డ్రీమ్ ఏంజల్స్ గురించి కాని, ఆ రవళి గురించి కాని ఎలాంటి అనుమానించదగ్గ విషయాలు కనిపించలేదు. నిజంగా వాళ్లందరూ అమాయకులు అనన్నాడు. దానికి నవనీత్ ఎగతాళిగా నవ్వి, అమాయకులా? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అమాయకత్వం అనేదే లేదు. నువ్వే సరిగ్గా ఎంక్వైరీ చేసుండవు అనన్నాడు. మీరు నన్ను నమ్మకపోతే నేనేం చేయలేను. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరే చెక్ చేసుకోండి అని ఫోన్ కట్ చేసి తన ఎంక్వైరీ రిపోర్ట్ను నవనీత్కు ఫార్వర్డ్ చేశాడు ప్రభాకర్. తన మొబైల్కొచ్చిన డాక్యుమెంట్ను ఆత్రంగా ఓపెన్ చేశాడు నవనీత్. అందులో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ ఫామ్ అయినప్పటినుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఫోటోగ్రాఫ్స్తో సహా క్లియర్గా రికార్డ్ చేసున్నాయి. కాని అందులో ఎలాంటి రిమార్క్స్ లేవని నవనీత్కి కూడా అర్థమైంది. అయినా అతను ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూస్తూ ఎక్కడైనా తనకు పనికొచ్చే విషయం దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు. కాసేపయ్యాక హఠాత్తుగా అతని కళ్ళు మెరిశాయి. యాచ్లో దిగిన ఫోటోలు, వీడియోలు కనపడగానే నవనీత్ మనసులో ఏదో ఆలోచన మెరిసినట్టుగా అయింది. వెంటనే ప్రభాకర్కి కాల్ చేసి, ఈ యాచ్లో దొరికిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి స్టోరీస్ క్రియేట్ చేయండి. వాటిని ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేసి వైరల్ అయ్యేలా చేయండి అనన్నాడు నవనీత్. అప్పుడు ప్రభాకర్, కానీ సార్, అదంతా అబద్ధం కదా అని నసిగాడు. అయితే ఏంటి, ఇప్పుడు చేయవా? నువ్విప్పటి వరకు నీ కంపెనీలో అన్ని నిజమైన న్యూస్లే స్ప్రెడ్ చేస్తున్నావా అని కోపంగా అడిగాడు నవనీత్. దాంతో ప్రభాకర్ అతనికి సమాధానం చెప్పలేక, సరే సార్,
మీ దగ్గర డబ్బు తీసుకున్నాను కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ నిస్సహాయంగా ఫోన్ పెట్టేశాడు. మరోవైపు కాంపిటీషన్ ఛాంపియన్ ఎవరవుతారనే విషయంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. ప్లేలైఫ్ కంపెనీ చేసిన ఆపరేషన్ వల్ల మహేష్ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్లోకొచ్చాడు నవనీత్. కానీ రవళి మాత్రం హాట్ ఫేవరెట్గా మొదటి స్థానంలో నిలిచిపోయింది. అదే సమయంలో నీరజ్ హడావిడిగా భరత్ రూమ్కొచ్చాడు. ఏంటిలా వచ్చావు అని అడిగాడు భరత్. ఇంటర్నెట్లో రవళి గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాడు నీరజ్. ఆ మాట వినగాని భరత్ హడావిడిగా నీరజ్ దగ్గర్నుండి ల్యాప్టాప్ తీసుకుని చూశాడు. వెబ్సైట్లో భారీ అక్షరాలతో ఉన్న మెయిన్ టైటిల్ అతని కంటపడింది. రిచ్ అబ్బాయిల్ని వలలో వేసుకున్న రవళి అనే మెయిన్ హెడ్డింగ్తో పాటు డ్రీమ్ ఏంజల్స్లోని రవళి ఇలాంటి పనులు చేయటం వల్లే ఆమె ఈరోజు గోల్డెన్ మెలడీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో నిలబడిందని న్యూస్ రాసుంది. వాటి కింద కొన్ని ఫోటోలు, వీడియోలు అటాచ్ చేసున్నాయి. అవన్నీ యాడ్స్లో ఉన్నప్పుడు రవళి తన చుట్టూ ఉన్న అమ్మాయిలతో కబుర్లు చెప్తూ అందరితో నవ్వుతూ ఉన్న వీడియోలు. వాటిని మార్ఫింగ్ చేసి ఆమె వేరే ఎవరో అబ్బాయిలతో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. అప్పటికే నెటిజన్స్ కొంతమంది ఆ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. అయినా వాటిని చూడగానే భరత్ కోపం ఆపుకోలేకపోతూ ల్యాప్టాప్ను నీరజ్ చేతికిస్తూ నువ్వేం చేయలేవా అని అడిగాడు. నీరజ్ ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుని కంగారు పడుకు, ఇప్పటికే నా పనిని మొదలు పెట్టేశాను. కాసేపట్లో ఈ న్యూస్ కనిపించదు. కానీ ఈ పని ఎవరు చేస్తుంటారో నువ్వు ఊహించగలవా అని అన్నాడు నీరజ్. భరత్ పిడికిలి కోపంతో బెగిస్తూ ఆ అవసరం ఇంకెవరకుంటుంది? ఇది ఖచ్చితంగా ఆ నవనీత్ పనే అయ్యుంటుంది. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసి రవళిని ఈ కాంపిటీషన్ నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్టున్నాడు అని అన్నాడు భరత్. అవును, అతను దీనికోసం ప్రభాకర్ మీడియా హౌస్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నేను ఆ మీడియా హౌస్ ఐపీ అడ్రస్ను కూడా ట్రాక్ చేశాను. ఇక నువ్వు ఆర్డర్ ఇస్తే దాని పని పూర్తయిపోతుంది అని అన్నాడు నీరజ్. నువ్వింకా నా ఆర్డర్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? వెంటనే పని పూర్తి చేయాల్సింది కదా. సరే, వెళ్ళి త్వరగా ఆ సంగతి చూడు అని అన్నాడు భరత్. సరే అనంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు నీరజ్. మరోవైపు రవళిపై వస్తున్న న్యూస్లు, నెగటివ్ కామెంట్స్ చూసి నవనీత్ చాలా ఆనందంగా ఫీలయ్యాడు. వెంటనే ప్రభాకర్కి ఫోన్ చేసి ఆ న్యూస్ ఇంకా ఎక్కువగా వైరల్ చెయ్యి. అది ఆ గోల్డెన్ మెలడీ కాంపిటీషన్ రన్ చేస్తున్న ఆర్గనైజర్స్కి చేరాలి. వాళ్ల రవళిని ఈ కాంపిటీషన్ నుండి తప్పించాలి అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. నేను ఆ పని మీదే ఉన్నాను, కొంచెం టైం పడుతుంది అని అన్నాడు ప్రభాకర్. గుడ్, నేనా రవళిని టర్మినేట్ చేశారనే న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు నవనీత్. కానీ నువ్వా స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి, అది తీసుకుపోయే రివెంజ్ గురించి ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది అని గుర్తు చేశాడు ప్రభాకర్. నాకిప్పుడు ఈ ఛాంపియన్షిప్ గెలవడమే ముఖ్యం. అప్పటి వరకు నేను మిగతా వాటి గురించి ఆలోచించను అని చిరాగ్గా చెప్పాడు నవనీత్. నవనీత్ మాటలు విని అతని ధైర్యానికి ఆశ్చర్యపోయాడు ప్రభాకర్. నిజానికి ప్రభాకర్ డబ్బు కోసం ఈ పని చేస్తున్నా లోలోపల ఏదో జరగబోతుందని అతని మనసుకి భయంగానే ఉండటంతో ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. ఇంతలో అతని అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్, మనం ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేసిన వార్తలేవీ కనిపించడం లేదు, వాటినెవరో తీసేశారు అని అన్నాడు. అది విన్న ప్రభాకర్ ఆశ్చర్యపోతూ, అవునా, కాని అలా ఎవరు చేస్తారు? వెబ్సైట్ వాళ్ళు తీసేసుంటారా అని అనుమానంగా అడిగాడు. లేదు సార్, వెబ్సైట్లో న్యూస్ తీయాలంటే మనకి ముందు నోటీస్ రావాలి, కాని ఇక్కడ వార్తలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి అని చెప్పాడు అసిస్టెంట్. ప్రభాకర్ కంగారుగా, కాని ఇదెలా జరిగింది? పద, ముందు అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం అని హడావిడిగా లోపలికి వెళ్లాడు. అప్పుడే కంప్యూటర్ ముందు కూర్చున్న మరో ఎంప్లాయ్ లోపలికొచ్చిన ప్రభాకర్తో, బాస్, మన అకౌంట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి, వాటిని ఓపెన్ చేయడం కూడా కుదరడం లేదు అని చెప్పాడు. వాట్? ఓపెన్ చేయడానికి కూడా కుదరడం లేదా అని నోరు తెరిచాడు ప్రభాకర్. ఆ మాట అంటూ ఉండగానే ఆ కంపెనీకి చెందిన కంప్యూటర్స్ అన్నీ కంట్రోల్ తప్పి క్రాష్ అయ్యాయి. మొత్తం వందలాది కంప్యూటర్లు ఒకేసారి స్క్రాప్ అయ్యాయి. అది చూడగానే ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చాలా సంవత్సరాలుగా ఆ కంప్యూటర్స్పై ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదించాడతను. కాని అవన్నీ ఇప్పుడు ఒక్క క్షణంలో మాయమైపోవటంతో అసలేం జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఇంతలో నవనీత్ కాల్ చేయటంలో స్పృహలోకొచ్చి కాల్ లిఫ్ట్ చేశాడతను. అటువైపు నుండి,
ఈ ప్రభాకర్, ఏం జరుగుతోంది? ఇంటర్నెట్లో మనం స్ప్రెడ్ చేసిన న్యూస్ ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఎందుకు అని కోపంగా అడిగాడు నవనీత్. సార్, పోయింది. మొత్తం నాశనమైపోయింది. ఎవరో మనల్ని కనిపెట్టేశారు. నా మీడియా హౌస్ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు. ఇక మీ విషయంలో నేనేం చేయలేను అనన్నాడు ప్రభాకర్. అది విన్న నవనీత్ షాక్తో, నువ్వేమంటున్నావు? అసలేం జరిగింది అని అడుగుతూ ఉండగాని నిరాశగా ఫోన్ డిస్కనెక్ట్ చేసిన ప్రభాకర్ ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు కొంచెం రిలాక్స్ అవుతూ, అదృష్టం కొద్దీ ఆ నవనీత్ డబ్బులన్నీ ముందే ఇచ్చేశాడు కాబట్టి ఈ నష్టాన్ని త్వరలోనే కవర్ చేసుకోవచ్చు. మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు అని అనుకుంటూ తన బ్యాంక్ అకౌంట్స్లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. కాని అనూహ్యంగా అతని అకౌంట్ మొత్తం 0 చూపించటంతో ప్రభాకర్ గుండె ఆగిపోయినంత పనైంది. ఒక్కసారిగా అతని కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. కళ్ళు తుడుచుకుని మళ్లీ మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న డబ్బుతో సహా నవనీత్ ఇచ్చిన డబ్బు కూడా అతని అకౌంట్లో నుండి పూర్తిగా మాయమైపోయింది. దాంతో అతను ఆవేదన పట్టలేక, నా డబ్బంతా ఎక్కడికి పోయింది అనంటూ కోపంగా ఫోన్ను విసిరికొట్టాడు. మరోవైపు ప్రభాకర్ చెప్పిన మాటలన్నీ విన్న నవనీత్ గుండెల్లో రాయి పడినట్టుగా అయింది. ఇంతలో అతని అసిస్టెంట్ పరుగులు తీసుకుంటూ లోపలికొచ్చి, సార్ సార్ అంటూ రొప్పుతూ పిలిచాడు. ఏంటి విషయం అని ఆందోళనగా అడిగాడు నవనీత్. అతని మనసు అప్పటికే కీడు శంకించటం మొదలుపెట్టింది. సార్, అది మీరు ఆన్లైన్లో అని తడబడుతూ చెప్పలేక, మీరే చూడండి సార్ అంటూ ల్యాప్టాప్లో వెబ్సైట్ ఓపెన్ చేసి నవనీత్ ముందు పెట్టాడు. అందులో భారీ హెడ్డింగ్స్తో రిచ్ ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న సింగర్ నవనీత్ అని బోల్డ్ అక్షరాల్లో ఉన్న లైన్స్ అతనికి అంటపడ్డాయి. దాన్ని చూడగానే అతని కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి. చేతులు అనుకోకుండా వెళ్లి వీడియో క్లిప్ పైన క్లిక్ చేశాయి. ప్లే అవుతున్న వీడియోని చూస్తున్నప్పుడు అతని కళ్ళు పెద్దవిగా విచ్చుకుంటున్నాయి. అందులో అతను చేసిన పనులన్నీ స్పష్టంగా కనపడుతూ ఉండటంతో నవనీత్కి ఒక్కసారిగా మూర్ఛొచ్చినంత పనైపోయింది. ఇప్పటిదాకా అతనికొచ్చిన పాపులారిటీ కన్నా ఆ వీడియోని చూసిన జనాల సంఖ్య ఎక్కువగా ఉంది. నవనీత్ ఇలాంటివాడా? రిచ్ లేడీస్కి ఇతను కాల్ బాయ్గా పనిచేస్తుంటాడా? డిస్గస్టింగ్. ఇతన్ని వెంటనే కాంపిటీషన్ నుండి తప్పించాలి అనంటూ వందలాది కామెంట్స్ రావటం మొదలయ్యాయి. మరో కొంతమంది మాత్రం, ఆ వీడియో తప్పకుండా ఫేక్ అయి ఉంటుంది. ఇదంతా నవనీత్ క్రేజ్ను దెబ్బతీయడానికి ఎవరో కావాలని చేశారు అనంటూ అతనికి సపోర్ట్ చేశారు. అదే టైంలో ప్లే లైఫ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇంటర్నెట్లో రిలీజ్ అయిన వీడియో చూసి షాక్ అయ్యారు. నవనీత్ అప్పటికే ఫేమస్ సింగర్ కావటంతో కొన్ని క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. దాంతో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ, దీని వెనుక ఎవరున్నారు? ఇది మన కంపెనీపై చేసిన కుట్ర అని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు. వెంటనే పక్కన ఉన్న మరో డైరెక్టర్, ఇందులో మనమంత ఆలోచించాల్సిన పనేవీ లేదు. ఇది ఆ స్టార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇది మనకు ఘోరమైన దెబ్బ అని అన్నాడు. అక్కడున్న డైరెక్టర్స్ అందరూ 2 వర్గాలుగా చీలిపోయి, కొంతమంది స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పైన ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడితే, మరికొంతమంది మాత్రం ఇదంతా ఆ నవనీత్ ఆ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వడం వల్లే జరిగిందని, కాబట్టి మనమిప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలో ఆలోచించాలి అన్నారు. ఇంతలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పైకి లేచి, వెల్, మనం నవనీత్ను వదిలేసే సమయం వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడతనికి మార్కెట్లో వాల్యూ లేదు. మనం అతనిపైన డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు అని అన్నాడు. దాంతో అందరూ అతని నిర్ణయానికి ఒప్పుకున్నట్టుగా తలూపారు. వెంటనే అందరూ కలిసి అతన్ని టెర్మినేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గోల్డెన్ మెలడీ కాంపిటీషన్ ఆర్గనైజర్స్ కూడా నవనీత్ను కాంపిటీషన్ నుండి టెర్మినేట్ చేస్తూ అఫీషియల్ వెబ్సైట్లో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అలాగే అతన్ని కొంతకాలం పాటు ఎలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్లే లైఫ్ కంపెనీ కూడా తమ కంపెనీ నవనీత్ను స్పాన్సర్ చేయటం లేదని, అతనితో చేసుకున్న కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంటున్నట్టుగా అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేసింది. వరుసగా వచ్చిన ఆ న్యూస్లు చూస్తున్న నవనీత్ నమ్మలేకపోతూ, ఇట్స్ ఇంపాసిబుల్, ఇదంతా ఎలా జరుగుతుంది అంటూ కోపంగా చేతిలోని ల్యాప్టాప్ను విసిరికొట్టాడు. ఇప్పుడేం జరగబోతోంది?
దెబ్బతిన్న నవనీత్ తదుపరి కార్యాచరణ ఏమై ఉంటుంది? భరత్ నవనీత్ను అంతటితో వదిలేస్తాడా, లేక ఇంకేదన్నా గుణపాఠం చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 84 గోల్డెన్ క్వీన్. ప్లేలైఫ్ కంపెనీ తనను స్పాన్సర్షిప్ నుండి తప్పించడంతో పాటు గోల్డెన్ మెలడీ కాంపిటీషన్ ఆర్గనైజర్స్ కూడా తనను టెర్మినేట్ చేశారని తెలియటంతో నవనీత్ కోపంగా తన చేతిలోని ల్యాప్టాప్ను విసిరికొట్టాడు. మరోవైపు స్టార్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్లో కూర్చుని ఉన్న భరత్ తన ఎదురుగా కూర్చుని ఉన్న నీరజ్ చెప్పే విషయాలన్నీ వింటున్నాడు. మనమిచ్చిన షాక్కి ప్రభాకర్ మీడియా హౌస్ పూర్తిగా దివాళా తీసింది. ప్లేలైఫ్ కంపెనీ కూడా నవనీత్ కాంట్రాక్ట్ను టెర్మినేట్ చేసింది. కాబట్టి రవళి ఛాంపియన్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు నీరజ్. రవళి తన టాలెంట్ పైనే ఛాంపియన్ అవుతుంది నీరజ్. మనం కేవలం ఆమెను సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేశామంతే. కానీ మధ్యలో ఆ నవనీత్ మనల్ని టార్గెట్ చేశారు. అందుకే ఇదంతా చేయక తప్పలేదు అని అన్నాడు భరత్. అని అన్నాడు నీరజ్. కాని ఒక్క మాట, మనం ఎప్పుడు బలమైన ప్రత్యర్థిని కలుస్తామో తెలీదు. ప్రతిసారి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండటం మంచిది కాదు. ప్రపంచంలో బలం మనకే కాదు, మన ప్రత్యర్థులు కూడా ఉంటుందని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి అని అన్నాడు భరత్. నీరజ్ నవ్వి, మన జోలికి ఎవ్వరూ రాకపోతే మనం ఎవరి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమేమీ దేవుళ్లం కాదు కదా, నా పాలసీ ఇదే అని నవ్వాడు. భరత్ కూడా చిన్నగా నవ్వి, సరే నువ్వు మొండివాడవని నాకు బాగా తెలుసులే అని అన్నాడు. ఆ మాటకు నీరజ్ కూడా నవ్వి, అది బర్త్ డిఫెక్ట్లే, మనమేం చేయలేం అని అంటూనే సడన్ గా ఏదో విషయం గుర్తొచ్చినట్టు, ఇప్పుడే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మన కంపెనీ అడ్వర్టైజ్ చేసి ఇంటర్వ్యూ కాల్స్ ఇచ్చింది ఎవరో తెలిసిపోయింది అని అన్నాడు. ఎవరు? ఆ బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీనేగా అని కూల్గా అన్నాడు భరత్. అవును, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అన్నాడు నీరజ్. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయమేముంది? మన వల్ల వాళ్ల కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింది. కాబట్టి ఇలాంటి పనులు చేసే అవకాశం ఆ కంపెనీకే ఉంది అని అన్నాడు భరత్. మరి తెలిసి కూడా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అని అర్థం కానట్టుగా అడిగాడు నీరజ్. ఆల్రెడీ ఆ కంపెనీ క్లోజ్ అయ్యే స్టేజ్లో ఉంది. కాబట్టి దానిపైన మనం ఫోకస్ చేయటం వేస్ట్. పైగా వాళ్లు చేసిన పని వల్ల మనకే లాభం వచ్చింది తప్ప నష్టమేమీ జరగలేదు కదా మనకి. అలాంటప్పుడు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని నవ్వాడు భరత్. నిజమే, కాని వాళ్ళిలాంటి పనులు మళ్లీ చేయరని ఎలా నమ్ముతాం అని అన్నాడు నీరజ్. ఆ కంపెనీ మార్కెట్లో పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇక వాళ్లు చేయటానికి పెద్దగా ఏం లేదు. ఈ విషయాన్ని లైట్ తీసుకో. అంతగా ఏదన్నా జరిగితే అప్పుడు చూసుకుందాం అని అన్నాడు భరత్. సరే, నీ ఇష్టం అని చెప్పి నీరజ్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కంపెనీ క్వార్టర్స్లో నుంచి బయటకొచ్చిన నవనీత్ రోడ్డుపై నిలబడి ఆ గేట్ వైపే చూస్తుండిపోయాడు. అప్పటి వరకు అతని కోసం ఒక కారు, డ్రైవర్తో పాటు సకల సౌకర్యాలు అతని కాళ్ల దగ్గరికే వచ్చాయి. కాని ఇప్పుడు చూస్తుండగానే క్షణంలో మొత్తం మారిపోయింది. జరిగిన మార్పును తలుచుకుని రోడ్పై నిరాశగా నిలబడిన నవనీత్ అటుగా వెళ్తున్న టాక్సీ నాపి అడ్రస్ చెప్పి లోపలికెక్కాడు. కాని ఆ డ్రైవర్ ఏదో అనుమానమొచ్చినట్టుగా వెనక్కి తిరిగి నవనీత్ మొహం వైపే చూస్తున్నాడు. అది గమనించిన నవనీత్ తనను గుర్తుపట్టాడేమోనని భయంతో తన మొహాన్ని దాచుకోడానికి చేతిని అడ్డుపెట్టుకున్నాడు. కాని ఈలోగానే అతన్ని గుర్తుపట్టిన డ్రైవర్, నువ్వు సింగర్ నవనీత్వి కదా అని అడిగాడు. లేదు లేదు, మీరెవరో పొరబడుతున్నారు. నా పేరు నవనీత్ కాదు అంటూ తడబడుతూ చెప్పాడు నవనీత్. లేదు, నేనీ వీడియో ఇప్పటికే చాలాసార్లు చూశాను, అది నువ్వే అని అన్నాడు డ్రైవర్. నవనీత్ అతన్ని మనసులోనే తిట్టుకుంటూ, నువ్వు మాటలాపి ముందు కార్ డ్రైవ్ చెయ్యి అని అన్నాడు. కాని డ్రైవర్ వెంటనే కార్ దిగి వెనుక సీట్ దగ్గరకొచ్చి డోర్ తీసి, నువ్వు ముందు కార్ దిగు, నీలాంటి వాణ్ణి నేను కార్లో కూడా ఎక్కనివ్వను అనంటూ నవనీత్ను బయటకు లాగి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి ఛే అని తిడుతూ వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చుని యాక్సిలరేటర్ తొక్కి టాక్సీని ముందుకు పోనిచ్చాడు. నవనీత్ కోపంతో పిడికిలి బిగించి ఆవేశంగా కాల్తో నేలపైన గట్టిగా కొట్టాడు. తర్వాత ఒక వారంలోనే గోల్డెన్ మెలడీ ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఆ కాంపిటీషన్ హిస్టరీలోనే లేనట్టుగా డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ నుండి రవళి 21 లక్షలకు పైగా ఓట్లను సాధించి ఛాంపియన్షిప్ ని గెలుచుకుంది. ముంబైలో జరిగే అవార్డ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి రవళితో పాటు డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్లోని మిగతా 3 అమ్మాయిలు లేఖ మాత్రమే వెళ్లారు.
హైదరాబాద్లోనే ఉన్న భరత్ ప్రతీక్తో కలిసి మూవీ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. అప్పుడు డూమ్స్డేకి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కాబట్టి సిటీ మొత్తం శిథిలమయ్యే సీన్స్ తీయాల్సుంటుంది. ఆ రకమైన షాట్ తీయాలంటే ఒరిజినల్గా తీయడం కుదరదు కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్ వాడాలి. దానిని అత్యంత సహజంగా తీయాలన్నది భరత్ కోరిక. దానికి సంబంధించిన వర్క్ గురించి ప్రతీక్తో డిస్కస్ చేస్తున్నాడు. మన స్క్రిప్ట్ చాలా బావుంది, సరైన యాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి బయట నుంచి మనకు స్టార్స్ ఎవరూ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. మన కంపెనీలోని ఆర్టిస్టులనే వాడుకుందాం. మీరు వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాకే సినిమా మొదలు పెట్టండి. మీకు వాళ్లపైన నమ్మకం ఉంది కదా అని అడిగాడు భరత్. అవును, ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా అన్ని విషయాల్లో చాలా సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా మనం తీసే సినిమా చాలా మంచి సినిమా అవుతుంది అని నమ్మకంగా చెప్పాడు ప్రతీక్. గుడ్. కానీ రవళి ఈ మధ్య సాంగ్స్ కాంపిటీషన్లో బిజీగా ఉంటుంది కదా, ఆమె యాక్టింగ్ ఎలా ఉంది అని అడిగాడు భరత్. పర్వాలేదు, వచ్చిన తర్వాత కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తాను. ఆమె ఖచ్చితంగా త్వరలోనే నేర్చుకుంటుంది. అలాగే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్తో కూడా మనకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు ప్రతీక్. మీరు అనుదీప్ హారికల గురించి మాట్లాడుతున్నారా అని అన్నాడు భరత్. అవును, అనుదీప్ చాలా సంవత్సరాల క్రితం యాక్టింగ్ వదిలేసినా కూడా అతను చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. అతనొకప్పుడు ఫిల్మ్ కింగ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అలాగే హారిక కూడా చాలా ప్రొఫెషనల్గా యాక్ట్ చేస్తుంది అని అన్నాడు ప్రతీక్. ఆ మాటలు విన్న భరత్ మనసులో ఏదో ఆలోచన వచ్చినట్టయింది. దాంతో అతను ప్రతీక్ వైపు చూసి, వాళ్ళిద్దరినీ మన కంపెనీలో జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నాడు. మన కంపెనీ ఫాస్ట్గా డెవలప్ అవ్వాలంటే అలాంటి మంచి స్టార్స్ని కంపెనీలో తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు ప్రతీక్. అయితే ఒకసారి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి, దీని గురించి మాట్లాడదాం అని అన్నాడు భరత్. సరే అనంటూ ప్రతీక్ వాళ్ళిద్దరికీ కాల్ చేశాడు. ఎన్ని రోజులు డైరెక్టర్ ప్రతీక్ మ్యూజిక్ వీడియో షూట్లో బిజీగా ఉండటంతో అనుదీప్ హారిక ఇద్దరూ స్క్రిప్ట్ను సీరియస్గా తీసుకుని వాళ్ల క్యారెక్టర్స్ గురించి స్టడీ చేస్తున్నారు. అనుకోకుండా దొరికిన అద్భుతమైన అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటూ కష్టపడుతున్నారు. అదే టైంలో ప్రతీక్ దగ్గర నుంచి కాల్ రావటంతో ఇద్దరూ భరత్ క్యాబిన్కొచ్చారు. ఇంకొన్ని రోజుల్లో సినిమా స్టార్ట్ అవుతూ ఉండటంతో దాని గురించి మాట్లాడడానికి పిలిచి ఉంటారని వాళ్ళిద్దరూ అనుకున్నారు. కాని వాళ్లు భరత్ క్యాబిన్లోకి అడుగుపెట్టినప్పటి నుండి భరత్ ఏం మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ సూటిగా సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. దాంతో ఇద్దరూ కంగారుగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏం తప్పు జరిగిందో అర్థం కాక అయోమయంతో అనుదీప్ తడబడుతూ, భరత్ గారు, మీరు పిలిచారా అని నెమ్మదిగా అడిగాడు. కాని భరత్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండటంతో హారిక కూడా భయపడుతూ వణుకుతున్న గొంతుతో, భరత్ గారు, మా వల్లేదన్నా తప్పు జరిగిందా అని అడిగింది. వాళ్ళిద్దరి భయాన్ని చూసి భరత్ నవ్వుతూ, లేదు లేదు, ఊరికే మిమ్మల్ని కంగారు పెట్టాలని సైలెంట్గా ఉన్నాను అని అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. భరత్ కోపాన్ని చూసి ఆ సినిమాలో తమ రోల్ పోతుందేమోనని ఒక్క క్షణం పాటు ఇద్దరూ భయపడిపోయారు. అప్పుడు భరత్ వాళ్లతో మాట్లాడుతూ, మీకు స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీతో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఇది అడగడానికే పిలిచాను. నాకు తెలిసినంతవరకు మీరిద్దరూ ఇంకా ఏ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోలేదు. ఆమె కరెక్ట్ అని అడిగాడు. అది వినగానే ఒక్కసారిగా హారిక కళ్ళు చెమర్చాయి. ఆమె ఇంతకుముందు ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీలో చేరాలని ప్రయత్నించింది. కాని అందులోని ఇన్వెస్టర్ ఆమెను ఒకరోజు రాత్రి తనతో గడపమని అడిగాడు. అందుకే ఆమె మళ్లీ ఆ ప్రయత్నాలు చేయలేదు. కాని ఇప్పుడు భరత్ కంపెనీలో జాయిన్ అవ్వమని అడగటంతో హారిక సంతోషంగా వెంటనే అంగీకరిస్తూ, భరత్ గారు, నాకెలాంటి ప్రాబ్లం లేదు, నేను జాయిన్ అవుతాను అని అంది. కాని అనుదీప్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతను ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ ద్వారా ప్రమోట్ అవ్వడానికి చిన్న స్టార్ కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి అవార్డులు కూడా తీసుకున్నాడు. అలాంటప్పుడు మళ్లీ కంపెనీలో ఆర్టిస్ట్గా జాయిన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుమానంతో ఆగిపోయాడు. అనుదీప్ మనసులో అనుమానాలను అర్థం చేసుకున్న ప్రతీక్, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అనుదీప్? మీ మనసులో ఏముందో భరత్ గారితో చెప్పండి, సార్ తప్పకుండా అర్థం చేసుకుంటారు అని చెప్పాడు. అప్పుడు భరత్ కూడా చిరునవ్వు నవ్వి, ఎక్కువగా ఆలోచించకండి అనుదీప్, మీరీ కంపెనీలో జాయిన్ అవ్వకపోయినా మీరు సినిమాలో మెయిన్ లీడ్గానే చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని అన్నాడు.
భరత్ మాటలు విన్న అనుదీప్ అతని ఓపెన్ మైండ్కు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మీలాంటి మంచి బాస్ ఉన్నప్పుడు నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి నిజంగా ఆలోచించకూడదు భరత్ గారు. తప్పకుండా జాయిన్ అవుతాను అని చెప్పాడు. గ్రేట్! మీరు మా దగ్గరికి రావడం వలన మా స్టార్ ఎంటర్టైన్మెంట్కి కొత్త రెక్కలొచ్చినట్టుగా ఉంది. మీరిక్కడ జాయిన్ అయినందుకు బాధపడే రోజు ఎప్పటికీ రాదు అని అన్నాడు భరత్. అనుదీప్ సరే అనంటూ తలూపాడు. అప్పుడు భరత్, ప్రతీక్ ఇంతకు ముందే చెప్పారు, ధన్యతో హీరోగా సినిమా తీసే ఛాన్స్ ఇస్తానంటే తప్పకుండా మీరు కంపెనీలో జాయిన్ అవుతారని. ఒకవేళ ఇప్పుడు మీరిక్కడ జాయిన్ అవ్వడానికి ఒప్పుకోకపోయుంటే మీకు నెక్స్ట్ ఆఫర్ అదే ఇచ్చేవాణ్ణి అని అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే అనుదీప్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే ఇప్పుడు నేను మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నానా? అనవసరంగా ముందే ఒప్పేసుకున్నాను అని అన్నాడు. అతని బాధ చూసిన ప్రతీక్, భరత్ ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటూ ఉండటంతో అనుదీప్ ప్రతీక్ వైపు చూసి, మీరు నిజంగా నేను అనుకున్నంత మంచివాళ్లేం కాదు. ఈ మాట నాకు ముందే చెప్తే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యేది కాదు కదా అని డిసప్పాయింటెడ్గా అన్నాడు. నేనేం చేయగలను? నువ్వు ముందే తొందరపడి ఒప్పేసుకున్నావు అనంటూ నవ్వాడు ప్రతీక్. భరత్ అతని ముఖాన్ని చూసి నవ్వుకొని, మీకీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అడిగాడు. మీ దగ్గర మేము రిక్వైర్మెంట్ చెప్పేది ఏమీ లేదు భరత్ గారు, మీకన్నీ తెలుసు అని అన్నాడు అనుదీప్. హారిక కూడా, అవును సార్, ఈ విషయంలో నేను కూడా అదే మాట చెప్తాను అని అంది. సరే, పేమెంట్ విషయంతో పాటు అగ్రిమెంట్ కూడా ప్రెసిడెంట్ లేఖ తిరిగి రాగానే పూర్తి చేద్దాం అని అన్నాడు భరత్. ఇద్దరూ సరే అని ఒప్పుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత భరత్, ప్రతీక్ ఇద్దరూ కాసేపు సినిమాకి సంబంధించి ఫోటోగ్రఫీ, ఫీల్డ్ సర్వీస్ లాంటి విషయాలను మాట్లాడుకుంటున్నారు. ఇంతలో గోల్డెన్ మెలడీ అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ అవటంతో భరత్ తన సిస్టంలో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి అందరిలాగానే లైవ్ చూస్తున్నాడు. కళ్ళు చెదిరేంత అందంగా స్టేజ్ డెకరేట్ చేసి ఉంది. ముందుగా కొన్ని డాన్స్ నెంబర్స్తో పాటు కామెడీ స్కిట్లు, కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. ఆ తర్వాత ఇతర విభాగాల్లో గెలిచిన కంటెస్టెంట్స్ అందరికీ అవార్డులు అందించిన జ్యూరీ సభ్యులు చివరిగా ఛాంపియన్ అవార్డును ప్రకటించారు. హోస్ట్ స్టేజ్ పైకొచ్చి, ఈ సంవత్సరం గోల్డెన్ మెలడీ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న గోల్డెన్ క్వీన్ రవలి అని అనౌన్స్ చేసింది. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. రవలి తనతో పాటు డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ మొత్తాన్ని స్టేజ్ పైకి తీసుకెళ్లింది. నలుగురూ కలిసి జ్యూరీ అందించిన ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకున్నారు. అది చూసిన భరత్ సంతోషంగా స్క్రీన్ ముందే నిల్చొని చప్పట్లు కొట్టాడు. ప్రోగ్రాం పూర్తయిపోయిన వెంటనే అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కి సాయంత్రానికి హైదరాబాద్కి తిరిగొచ్చేశారు. కంపెనీ తరపున వాళ్లను ఘనంగా ఇన్వైట్ చేశాడు భరత్. ఆ రోజు సాయంత్రం కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ చిన్న పార్టీ కూడా అరేంజ్ చేశాడు. పార్టీలో అందరూ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను అభినందనలతో ముంచెత్తేశారు. అందరూ ఈవినింగ్ను ఎంజాయ్ చేయండి అని చెప్పి భరత్ తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. కాసేపటికి చేతిలో ఐస్ క్రీమ్స్తో భరత్ దగ్గరకొచ్చింది మిథున. భరత్ ఆమెను చూసి నవ్వుతూ, ఈ మధ్య చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని అన్నాడు. అవును, నిన్నటిదాకా మ్యూజిక్ వీడియోకి డ్రెస్సెస్ రెడీ చేశాను. మళ్ళీ 4 రోజుల్లో మూవీ షూట్ స్టార్ట్ అవబోతుంది. మరి ఆ పనులు నేను ఇప్పటినుంచే మొదలు పెట్టుకోవాలి కదా అనంటూ అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, కానీ డిస్టర్బ్ చేయకూడదని దూరంగా ఉంటున్నాను కొంచెం గిల్టీగా చెప్పాడు భరత్. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. ముందు మనం ఈ కంపెనీని, మన సినిమాని ముందుకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత మన రొమాన్స్కి చాలా టైం ఉంటుంది అని చిన్నగా నవ్వింది మిథున. భరత్ వెంటనే ఆనందంగా ఆమె చేతిని పట్టుకొని, థాంక్యూ మిథున, నీలాంటి అర్థం చేసుకునే రెస్పాన్సిబుల్ ఉన్న అమ్మాయి దొరకటం నిజంగా నా అదృష్టం అని అన్నాడు. సరే సరే, రెస్పాన్సిబుల్ అమ్మాయిని కదా అని మరీ ఎక్కువగా దూరం పెట్టకు. ఇది అడ్వాంటేజ్ తీసుకుని మధ్యలో వేరే ఎవరన్నా అమ్మాయి వస్తే నేను అస్సలు ఊరుకునే రకాన్ని కాదు, నీకు బాగా తెలుసు కదా అంటూ బెదిరింపుగా అంటూని భరత్ నోటికి ఐస్ క్రీంని అందించింది మిథున. భరత్ ఐస్ క్రీం తిని నవ్వుతూ, తెలుసు మేడం, అయినా నీతో గడపడానికే టైం ఉండడం లేదు. ఇక వేరే వాళ్లు కూడానా? అది సరే గాని మనిద్దరం కలిసి బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా. ఈ మధ్య పనుల్లో పడి అస్సలు కుదరడం లేదు. ఒకరోజు ఇద్దరం కలిసి బయటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుందాం అని అన్నాడు.
భరత్ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఎలా చేయబోతున్నాడు? అందులో ఏమేం సంఘటనలు జరగబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 85 లవ్ విత్ ఐస్ క్రీమ్. మిథునతో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న భరత్ ఆమెతో కలిసి బయటికి వెళ్లడానికి ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అవును, నాక్కూడా నీతో కలిసి బయటికి వెళ్లాలనుంది. కానీ 2 రోజుల్లో సినిమా ఓపెనింగ్ ఉంది కదా అనంది మిథున. అదొక్కటే కాదు, ఈ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. కాబట్టి ఇదే టైంలో మన మ్యూజిక్ ఆల్బమ్ను కూడా రిలీజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ పాపులారిటీ వస్తుంది. అందుకే మరో 4 రోజుల్లో మ్యూజిక్ ఆల్బమ్ కూడా మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నాను అని చెప్పాడు. ఇది నిజంగా గుడ్ ఐడియా. కానీ ఇంత వర్క్ పెట్టుకుని మనం బయటకెళ్లడం ఎలా కుదురుతుంది అని నిరాశగా అంది మిథున. అప్పుడు భరత్ తన చేత్తో ఐస్ క్రీంను మిథున నోటికి అందిస్తూ, నిజమే, కానీ బయటికి వెళ్లలేకపోతే ఏమైంది? ఇలాంటి చిన్న చిన్న ఆనందాలైతే పంచుకోవచ్చు కదా అనంటూ ఆమెకు ఐస్ క్రీం తినిపించాడు. మిథున నవ్వి, మన ఈ లవ్ స్టోరీ చూస్తుంటే ఓల్డ్ మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ జనరేషన్కి తగ్గట్టుగా అస్సలు అనిపించడం లేదు అనంది మిథున. అయితే డోర్ క్లోజ్ చేయమంటావా? ఈ జనరేషన్ లవ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అనంటూ కొంటెగా కన్ను గిట్టుతూ చెప్పాడు భరత్. ఇంతలో డోర్ బయట ఎవరో వస్తున్న శబ్దం రావటంతో భరత్ వెంటనే వెళ్లి తన చైర్లో కూర్చున్నాడు. మిథున లేచి చేతిలో ఉన్న ఐస్ క్రీం కప్స్తో వెంటనే రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది. అదే టైంలో క్యాబిన్ డోర్ దగ్గర్నుంచొచ్చిన లక్ష్మణ్ బయటికి వెళ్తున్న మిథునని చూసి నవ్వుతూ లోపలికొచ్చాడు. అతన్ని చూసిన భరత్ కొంచెం విసుగ్గా మొహం పెట్టి, నువ్వా? ఇంకెవరో అనుకున్నాను అని అన్నాడు. ఏంట్రా, మీ రొమాన్స్కి నా వల్ల బ్రేక్ పడిందా అని నవ్వుతూ అడిగాడు లక్ష్మణ్. బ్రేక్ పడ్డం అయింది, మిథున వెళ్లిపోవడం కూడా అయిపోయింది. సరేగాని నువ్వెళ్లిన బిజినెస్ డీల్ ఏమైంది అని అడిగాడు భరత్. దాదాపు డీల్ ఓకే అయ్యేలాగే ఉంది. వాళ్లు ప్రాఫిట్లో 50% అడిగారు. ఇన్వెస్ట్మెంట్ మందే కాబట్టి ఎక్కువగా నేను 30% ఇస్తా అన్నాను. వాళ్ళు ఆలోచించుకుని మనకు మెయిల్ చేస్తా అని చెప్పారు అని అన్నాడు. ఓకే, అది సరేగాని మరో 2 రోజుల్లో మన కొత్త సినిమా ఓపెనింగ్ ఉంది. ఆ రోజు ఏ పనులు పెట్టుకోవద్దు తన ముందున్న సిస్టంలోకి చూస్తూ చెప్పాడు భరత్. అవునా? ఓకే, కానీ ఇంతకీ సినిమా పేరు ఏంటి సెట్ చేశావు అని అడుగుతూ వచ్చి భరత్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు లక్ష్మణ్. శిఖరం. ఈ టైటిల్ ఎలా ఉంది అని లక్ష్మణ్ వైపు చూస్తూ అడిగాడు భరత్. బావుంది, కానీ ఈ టైటిల్ స్టోరీకి సూట్ అవుతుందా అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. అవుతుంది. భూమిపై మనిషికి తాను బ్రతికే చివరి రోజు అదే అని తెలిస్తే వాళ్ల మనస్తత్వం, ప్రవర్తన ఎలాంటి పీక్ స్టేజ్కి వెళ్తుందో చెప్పే మూవీ ఇది. కాబట్టి మృత్యు శిఖరం అని టైటిల్ పెడితే బావుంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ టైం మూవీలో మృత్యువు అని పేరు పెడితే సెంటిమెంట్గా బాగోదని శిఖరం అని టైటిల్ ఫిక్స్ చేశాం అని అన్నాడు. ఓకే, గుడ్ అని అన్నాడు లక్ష్మణ్. ఇంతలో భరత్ సెల్ ఫోన్ రింగ్ అవ్వటంతో మొబైల్ స్క్రీన్పై థింక్ బిగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ పేరు చూసి, ఇప్పుడు ఇతనెందుకు కాల్ చేస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడే చెప్పావు కదా 2 రోజుల్లో మూవీ ఓపెనింగ్ ఉందని. దాని లైవ్ కోసం అడగడానికి కాల్ చేసుంటాడు. మీడియా వాళ్లు కదా, మనకన్నా న్యూస్ ముందే వాళ్లకు తెలిసిపోయి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు లక్ష్మణ్. భరత్ కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రీనివాస్ గారు, ఏంటిలా కాల్ చేశారు అని అడిగాడు. శ్రీనివాస్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ, భరత్ గారు, మీ మూవీ ఓపెనింగ్ ఉందంట కదా, నేను కూడా ఆ ఈవెంట్కి రావాలనుకుంటున్నాను. అలాగే ఆ ఈవెంట్ లైవ్ కూడా మా కంపెనీ నుండే చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పాడు. భరత్ దానిని ముందే ఊహించటంతో పెద్దగా ఆలోచించకుండానే, సరే, మీ లైవ్కి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ మీతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఇన్విటేషన్ ఉంది. ఈసారి ఈవెంట్కి మీడియా మొత్తాన్ని ఇన్వైట్ చేశాం అని అన్నాడు. ఆ మాట విన్న శ్రీనివాస్ కొంచెం నిరాశపడ్డాడు. కాని అది తెలియనివ్వకుండా, ఓకే సార్, థ్యాంక్ యూ అని అన్నాడు. 2 రోజుల తర్వాత క్లౌడ్స్ బిల్డింగ్లోని ఆడిటోరియం హాల్లో భరత్ తీయబోతున్న మూవీ శిఖరం సినిమా ఓపెనింగ్ ఈవెంట్ మొదలైంది. రిపోర్టర్స్ అందరూ ముందుగా వచ్చి తమ కోసం అరేంజ్ చేసిన గ్యాలరీలో కూర్చుని ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. గోల్డెన్ మెలడీ ఛాంపియన్షిప్ గెలుచుకున్న తర్వాత డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ కూడా ఆ రోజే మొదటిసారి రిపోర్టర్స్ ముందుకు రాబోతూ ఉండటంతో అందరూ వాళ్లను రకరకాల ప్రశ్నలు అడగడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇంతలో అక్కడికొచ్చాడు థింక్ బిగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్. లోపలికొచ్చి రాగానే అక్కడున్న రిపోర్టర్స్ ని చూసి చిరాకు పడుతూ,
భరత్ గారు వీళ్ళందరినీ ఎందుకు ఇన్వైట్ చేశారు? అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను కొంచెం ముందుగా భరత్ గారిని కాంటాక్ట్ అయి ఉండాల్సింది. ఈ మీడియా అంతా మాతో కలిసి న్యూస్ అందిస్తే ఇక మా స్పెషాలిటీ ఏముంటుంది? దీని గురించి ఏదొకటి చేయాలి అని అనుకున్నాడు. ఇంతలో లేఖ, లక్ష్మణ్, ప్రతీక్లతో పాటు ఆ సినిమాలో నటించబోతున్న ఆర్టిస్టులందరూ స్టేజ్ పైకొచ్చి నిల్చున్నారు. వాళ్ళందరి మధ్యలో ఉన్న డ్రీమ్ ఏంజల్స్ నలుగురు ఒకే కలర్ డ్రెస్ వేసుకుని అందరికన్నా స్పెషల్గా కనపడుతున్నారు. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా రిపోర్టర్స్ చేతిలో ఉన్న కెమెరాలన్నీ ఫ్లాష్ శబ్దంతో మోగిపోయాయి. వాళ్లతో పాటు నిల్చొని ఉన్న అనుదీప్ను చూడగానే రిపోర్టర్స్ అందరూ ఆశ్చర్యపోతూ, ఈ సినిమాలో అనుదీప్ గారు కూడా చేస్తున్నారా? ఇది నిజంగా అద్భుతం. సార్ని చూసి చాలా రోజులైంది అని అన్నారు. లైవ్ చూస్తున్న ఆడియన్స్ కూడా అనుదీప్ను చూడగానే షాక్ అయ్యారు. మిగిలిన వాళ్లలో డ్రీమ్ ఏంజల్స్ తప్ప మిగతా ఆర్టిస్టులెవరూ పెద్దగా తెలిసిన వాళ్లు కాకపోయినా అందరూ చూడ్డానికి అట్రాక్టివ్గా స్టార్స్ లాగే కనిపించారు. రిపోర్టర్స్ ఒక్కొక్కటిగా తమ ప్రశ్నలను అడగటం మొదలుపెట్టారు. వాటికి డైరెక్టర్ ప్రతీక్ సమాధానం చెప్తుండగా ప్రొడ్యూసింగ్కి సంబంధించిన విషయాలకు లేఖ, లక్ష్మణ్లు సమాధానమిస్తున్నారు. పై ఫ్లోర్ నుండి కింద జరుగుతున్నదంతా గమనిస్తూ ఉన్నాడు భరత్. అతను మీడియా ముందుకు రాకుండా లేఖ, లక్ష్మణ్లను రిపోర్టర్స్ ముందుకు పంపించి ఆ కంపెనీ హెడ్ వాళ్లే అని ఇండైరెక్ట్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ఫ్యూచర్లో భరత్ ఆ కంపెనీని ఒక లెవెల్లో నిలబెట్టి తర్వాత దానిని లేఖ, లక్ష్మణ్లకు అప్పగించాలని ఆలోచిస్తున్నాడు. ఇంతలో భరత్ను వెతుక్కుంటూ అక్కడికొచ్చిన శ్రీనివాస్, హలో భరత్ గారు అని పలకరించాడు. అతని గొంతు విని వెనక్కి తిరిగిన భరత్, హలో మిస్టర్ శ్రీనివాస్, మీరు ఈ టైంలో కిందుండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను మీతో ఒక విషయం మాట్లాడడానికొచ్చాను. లైవ్ సంగతి కింద ఉన్న మా టీం చూసుకుంటుంది అని చెప్పాడు. ఓకే, ఏంటి విషయం చెప్పండి అనంటూ తన క్యాబిన్లోకి వెళ్తూ అడిగాడు భరత్. ఇద్దరూ లోపలికెళ్లి కూర్చున్న తర్వాత శ్రీనివాస్ మాట్లాడుతూ, భరత్ గారు, ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టార్ ఎంటర్టైన్మెంట్లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్లో థింక్ బిగ్ కంపెనీ కూడా ఒక ప్లేస్ ఇచ్చారు. మీ వల్ల మా కంపెనీ చాలా ప్రాఫిట్ సంపాదించింది. మీ కోఆపరేషన్ ఉంటే త్వరలోనే మేము ఆ ఫైర్ వింగ్స్ కంపెనీని కూడా బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లోకెళ్తాం అని అన్నాడు. భరత్ నవ్వి, ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిందేమీ లేదు. దీనివల్ల మన 2 కంపెనీలకి లాభం ఉంది అని అన్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ నేను దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని అన్నాడు శ్రీనివాస్. అంటే అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. అంటే నా ఉద్దేశం, నేను మీ కంపెనీతో ఒక డీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక నుండి ఈ కంపెనీ తరపున జరిగే ఈవెంట్స్తో పాటు డ్రీమ్ ఏంజల్స్ చేయబోయే పర్ఫార్మెన్స్ కూడా మేమే కవర్ చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ అండర్లో జరిగే ఏ ప్రోగ్రామ్ అయినా దానికి మొదటి పబ్లిసిటీ పార్ట్నర్గా మా కంపెనీనే ఉండాలి అనుకుంటున్నాను. అందుకు మీతో నేను బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటకు భరత్ కొంచెం ఆశ్చర్యపోయాడు. నిజానికి మీడియా విషయంలో ఇలాంటి డీల్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒక విషయం జనాలకు ఎక్కువగా రీచ్ అవ్వాలంటే అన్ని రకాల మీడియాలకు న్యూస్ చేరాలి. ఆ విషయం బాగా తెలిసిన భరత్ చిన్నగా నవ్వి, చూడండి మిస్టర్ శ్రీనివాస్, మేము ఏ ఈవెంట్ చేసినా అందులో మొదటి ప్రయారిటీ మీకే ఉంటుంది. అలాని మిగతా మీడియాలను దూరం చేసుకోలేం కదా. మేం కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాక్కూడా అందరితో రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలి. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీక్కూడా ఈ విషయం బాగా తెలుసు. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అని అన్నాడు. నిజానికి ఆ విషయం మీడియాలో ఉన్న శ్రీనివాస్కి కూడా తెలియంది కాదు. కాని భరత్తో పరిచయమైన తర్వాత తన కంపెనీ గ్రోత్ చాలా ఎక్కువగా ఉండటంతో మరింత ఎక్కువ లాభం పొందటం కోసం తన మనసులోని మాటను భరత్ ముందు బయటపెట్టాడు. కాని భరత్ చాలా డీసెంట్గా రిజెక్ట్ చేయటంతో శ్రీనివాస్ ఇంకేం మాట్లాడలేక చిన్నగా నవ్వి, నిజమే భరత్ గారు, నేనే తొందరపడి అడిగాను, వెరీ సారీ. బట్ ఫ్యూచర్లో కూడా మీరు మా కంపెనీకి ఇలాగే కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు. షూర్ మిస్టర్ శ్రీనివాస్, ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీలాంటి మీడియా వాళ్లతో అందరితోనూ ఖచ్చితంగా మంచిగా ఉండాల్సిందే. మాక్కూడా వేరే దారి లేదు అనంటూ నవ్వాడు భరత్. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న శ్రీనివాస్ కూడా చిన్నగా నవ్వి, థ్యాంక్యూ సార్ అని అన్నాడు. మరోవైపు ఆడిటోరియంలో రిపోర్టర్స్ తమ ప్రశ్నలను అడుగుతూనే ఉన్నారు. లక్ష్మణ్ సార్, ఈరోజు స్టేజ్ మీద ఉన్న ఈ స్టార్స్ అందరూ మీ కంపెనీ తీయబోయే సినిమాలో యాక్ట్ చేయబోతున్నారా అని అడిగాడు ఒక రిపోర్టర్. అవును, ఈ సినిమాలో వీళ్ళందరూ వర్క్ చేయబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళందరూ మా కంపెనీ నుంచి వస్తున్న ఆర్టిస్టులు.
అని గర్వంగా చెప్పాడు లక్ష్మణ్. గ్రేట్! కానీ ఇంతమంది స్టార్స్ని పరిచయం చేయబోతున్న ఆ సినిమా పేరేంటో మేం తెలుసుకోవచ్చా? అని అడిగాడు మరో రిపోర్టర్. ఆ ప్రశ్నకు లక్ష్మణ్ లేఖ వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. దాంతో లేఖ కూడా పక్కనే ఉన్న మైక్ను చేతిలోకి తీసుకుంది. అప్పుడు లక్ష్మణ్ కూడా మైక్ పట్టుకుని ఇద్దరూ ఒకేసారి తలూపి మా సినిమా పేరు శిఖరం అనంటూ అనౌన్స్ చేశారు. శిఖరం, ఇది ఏ టైప్ ఆఫ్ మూవీ? అని అడిగాడు మరో రిపోర్టర్. శిఖరం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. 500 కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మన దేశం గర్వించే ఒక సినిమా అవుతుందని మేం నమ్మకంగా చెప్పగలం అని అంది లేఖ. అది వినగానే రిపోర్టర్స్ అందరూ ఆశ్చర్యపోతూ 500 కోట్ల మూవీనా అని గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. ఇంతలో 500 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అంటే ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతున్నాయా? అని అడిగాడు మరో రిపోర్టర్. అవును, ఈ మూవీ సైన్స్ ఫిక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాడు డైరెక్టర్ ప్రతీక్. కానీ సార్, మీరిప్పటి వరకు ఆర్ట్ మూవీస్ మాత్రమే తీశారు. అలాంటి మీరు ఈ సినిమాను విజయవంతంగా తెరకెక్కించగలనని అనుకుంటున్నారా? అని రిపోర్టర్స్లో నుండి ఎవరో ప్రశ్నించారు. అది వినగానే ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు ప్రతీక్ మైక్ తీసుకొని, మీ ప్రశ్న నాకు అర్థమైంది. నేనిప్పటి వరకు ఆర్ట్ మూవీస్ మాత్రమే తీశానని, ఇంత పెద్ద బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయగలనా లేదా అని మీకు అనుమానం రావటం సహజమే. కానీ నేను ఈ సినిమా పైన చాలా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరందరూ మరో ప్రతీక్ను చూస్తారు. అలాగే ఇందులో చేయబోయే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మీ అంచనాలకు మించి నటించబోతున్నారు. ఇందులో డ్రీమ్ ఏంజల్స్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటారు అని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా రిపోర్టర్స్ అందరి ప్రశ్నలు ఆగిపోయాయి. ప్రతీక్ మొండితనం గురించి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి అతన్ని ఇక దాని గురించి ఎవ్వరూ అనుమానించటానికి సాహసం చేయలేదు. దాంతో వాళ్లు తమ ప్రశ్నలను డ్రీమ్ ఏంజల్స్ వైపు మళ్లించారు. మిస్ లేఖ, మీరు డ్రీమ్ ఏంజల్స్ ను ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? నిజానికి వాళ్లంతా సింగర్స్. అలాంటి వారిని ఆర్టిస్టులుగా తీసుకురావటంలో మీ కంపెనీ ఉద్దేశమేంటి? అని అడిగాడు ఒక రిపోర్టర్. అప్పుడు లేఖ చిన్నగా నవ్వి, డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్లో ఉన్న ఆర్టిస్టులు సింగింగ్తో పాటు యాక్టింగ్ కూడా చేయగల మల్టీ టాలెంటెడ్ అమ్మాయిలు. అందుకే వాళ్లని మేము డ్రీమ్ ఏంజల్స్ అని పిలుస్తాము. ఒకే మనిషిలో సింగింగ్, యాక్టింగ్ టాలెంట్ ఉండకూడదని లేదు కదా. ఈ సందర్భంగా మీకొకటి చెప్పాలి. మరో 2 రోజుల్లో మా డ్రీమ్ ఏంజల్స్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవబోతుంది. పృథ్వీ గారు కంపోజ్ చేసిన పాటలతో వచ్చిన ఈ మ్యూజిక్ వీడియోలో మా డ్రీమ్ ఏంజల్స్ అందరూ యాక్టింగ్ చేశారు. మీరీ సినిమా కన్నా ముందే ఈ ఆల్బంలో వాళ్ల యాక్టింగ్ను చూస్తారు. అప్పుడు మీకే తెలుస్తుంది అనంది. అది వినగానే రిపోర్టర్స్ అందరూ, వావ్, ఇది మాకు కొత్త న్యూస్. మీరు త్వరలో ఆల్బమ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారా? గ్రేట్ అని అందరూ క్లాప్స్ కొట్టారు. మరికొన్ని ప్రశ్నల తర్వాత మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ గా పూర్తయింది. రిపోర్టర్స్ అందరూ తాము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ను అందరికన్నా ముందుగా తమ మీడియాలో ప్రెజెంట్ చేయాలని హడావిడిగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి అన్ని మీడియా ఛానల్స్లో 500 కోట్ల మూవీ బడ్జెట్ పెట్టి తీయబోతున్న శిఖరం మూవీ అంటూ బ్రేకింగ్ న్యూస్ రావటం మొదలైంది. అది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని, డూమ్స్డే గురించిన థీమ్తో తీస్తున్నారని తెలియటంతో అందరూ డూమ్స్డే అంటే ఏంటి అని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. అన్ని 100 కోట్ల బడ్జెట్తో వచ్చే సినిమాను కళ్లతో ఎప్పుడెప్పుడు చూడాలనే ఆతృత ఆడియన్స్లో కలిగింది. ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్ జనాల్లో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ను పెంచింది. అలాగే నీరజ్ కూడా తన టీంని ఉపయోగించి ప్రెస్ కాన్ఫరెన్స్ కు మరింత హైప్ తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అది గమనించిన భరత్ అతన్ని హెచ్చరిస్తూ, నీరజ్, ఇప్పుడు దీని గురించి ఇంత హైప్ అవసరం లేదు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. భరత్ మాటలు నీరజ్కి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించటంతో, ఎందుకలా అంటున్నావు? మన డ్రీమ్ ఏంజల్స్ చేస్తున్న ఈ సినిమా హాట్ లిస్ట్లో ఉండటం మనకి చాలా ముఖ్యం కదా అని అన్నాడు. నీరజ్ చేస్తున్న ఇంటర్నెట్ హైప్ వల్ల ఏ నష్టం జరగబోతోంది? భరత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.